హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు IACE ఆన్లైన్ క్లాసెస్. ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో దిస్ ఈజ్ విజయ్ సార్. మనం ఈ క్లాసులో 2016 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలలో భాగంగా ముందుగా పోలీస్ కానిస్టేబుల్ 2016లో ఇవ్వబడినటువంటి ఓకేనా ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి విశ్లేషణ పరిశీలిద్దాం. ఓకే, ముందుగా మొదటి ప్రశ్న, గొర్రె వెంట్రుకలను నీటితో కడిగే ప్రక్రియ. గొర్రె వెంట్రుకలను నీటితో కడిగే ప్రక్రియ. ఏ రీలింగ్, బి పీరింగ్, సి స్కోరింగ్, డి నిట్టింగ్. సో ఇక్కడ మనం తీసుకుంటే గొర్రె వెంట్రుకలను నీటితో కడిగే ప్రక్రియను ఏమంటారు అనేటటువంటి భావనతో ఇక్కడ ప్రశ్న అడగడం అనేది జరిగింది. మరి ఇక్కడ రీలింగ్ అనేది తీసుకున్నప్పుడు ఓకేనా, రీలింగ్ అనేటటువంటి ప్రక్రియలో ఏం చేస్తాం, దారాన్ని ఓకేనా ప్రత్యేకంగా ఒడికి కండెలుగా మార్చి, దారాన్ని ఒడికి కండెలుగా మార్చి నేత నేయడానికి తీసుకెళ్ళేటటువంటిది ఈ రీలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక ఇక్కడ షియరింగ్ అనేటి ఉంటుంది. ఈ షియరింగ్ అనేటటువంటి ప్రక్రియ ఏంటంటే గొర్రెల నుంచి ఆ వెంట్రుకలను తీసేసేటటువంటి ప్రక్రియను, అంటే వెంట్రుకలు వలవడాన్ని గొర్రెల నుంచి ఏమంటాము, వెంట్రుకలు వలవడాన్ని ఏమని పిలుస్తాం, షియరింగ్ అని పిలుస్తారు. ఓకే, ఇక స్కోరింగ్ అంటే అర్థము, సర్వసాధారణంగా గొర్రెల యొక్క వెంట్రుకలకు సహజంగా రంగు ఉంటుంది. మరి ఆ రంగును తీసివేసి కొత్త రంగును దానికి చేర్చాలి. ఎందుకంటే మనం ఉన్ని బట్టలు తీసుకుంటే రకరకాల రంగుల్లో మనకు కనిపిస్తుంటాయి. మరి రకరకాల కలర్స్లో మనకు ఆ స్వెటర్స్ తయారవుతున్నాయంటే కారణం వాటికి మళ్ళీ ఏం చేస్తారు, కలర్స్ను యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఆ కలర్ను యాడ్ చేయడం కోసం ఓకేనా సహజంగా ఉన్నటువంటి రంగును తొలగించే ప్రక్రియను ఏమంటారు, స్కోరింగ్ అని పిలుస్తారు. సో దానికోసం ఏం చేస్తాం, ఇక్కడ పూర్తిగా దాన్ని బాగా నీటితో కడిగి ఆ తర్వాత బ్లీచింగ్ చేసి కొత్త రంగును వేయడం అనేది జరుగుతుంది. ఇక నిట్టింగ్ అంటే తెలుసు, దారాన్ని ఫ్యాబ్రిక్గా అంటే గుడ్డగా లేదా ఉన్ని దుస్తులుగా తయారు చేసేటటువంటి ప్రక్రియ. సో గొర్రె వెంట్రుకలను నీటితో కడిగే ప్రక్రియకు సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్, మొక్కలలోని పోషక కణజాలాలలో చక్కెరల రవాణాను వివరించే ప్రయోగం. ఓకేనా, మరి 2016 పోలీస్ కానిస్టేబుల్కి ఒక విప్లవాత్మక మార్పు ప్రయోగం మనకు పరీక్షా విధానంలో తీసుకొచ్చింది. ఎందుకంటే చాలా డెప్త్గా ప్రశ్నలు ఉన్నాయి అనేటటువంటి భావన ఆ రోజు విద్యార్థులు వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇక్కడ డెప్త్ అంటే ఏం లేదండి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రధాన విజయ రహస్యం ఏమిటి అంటే ప్రిస్క్రైబ్ చేసినటువంటి SCRT టెక్స్ట్ బుక్స్ ఎయిదర్ తెలంగాణ కావచ్చు లేదా ఏపీ కావచ్చు, తర్వాత మనకు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్స్, వాటి బేస్డ్గా ప్రశ్నాపత్రాల యొక్క రూపకల్పన జరుగుతుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్టువల్ వాక్యాలను బిట్లుగా మలుస్తున్నటువంటి తరుణం కాబట్టి ఖచ్చితంగా ఆ వేలో గనక మన ప్రిపరేషన్ కంటిన్యూ అయితే డెఫినెట్గా సక్సెస్ మీ వెంట పరిగెత్తుకొని వస్తుంది. ఓకేనా, సో కాబట్టి ప్రశ్నలు మనం చూసినప్పుడు ఆ విధంగా మనకు అనిపించడం అనేది జరిగింది. బట్ వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఎటువంటి కాంట్రవర్షియల్కు అవకాశం లేకుండా నేరుగా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం ద్వారా ప్రశ్నల యొక్క ఉన్నతత్వాన్ని లేదా ఉన్నతమైనటువంటి స్వభావాన్ని మనకు పరీక్షా నిపుణులు తెలియజేయడం అనేది జరిగింది. ఓకేనా, సో అలాంటి వాటిలో ఇది ఒకటి. మొక్కలలోని పోషక కణజాలాలలో చక్కెరల రవాణాను వివరించు ప్రయోగం. ఓకే, మరి ఇక్కడ తీసుకుంటే ఆప్షన్ ఏ కోబాల్ట్ క్లోరైడ్ కాగితం, బెరడు వలయాన్ని తొలగించడం, ఆప్షన్ సి థిసిల్ గరాటు ప్రయోగం, ఆప్షన్ డి స్పిగ్మోమానోమీటర్. సో మనం తీసుకుంటే ఇక్కడ ఎలిమినేషన్ ఫస్ట్ ఉపయోగిద్దాం, ఇక్కడ అప్లై చేద్దాం. స్పిగ్మోమానోమీటర్ మనకు తెలుసు బీపీని కొలిచేటటువంటి పరికరం, అవునా, రక్త పీడనాన్ని కొలుస్తాం. కాబట్టి మొక్కలలో పోషక కణజాలం ద్వారా చక్కెరల రవాణా అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇది సంబంధం లేదు కాబట్టి ఆ అంశానికి దీనిని మనం పక్కన పెట్టొచ్చు. ఇక
తిజిల్ కరాటు ప్రయోగం. ఈ యొక్క తిజిల్ కరాటు ప్రయోగాన్ని ద్రవాభిసరణను వివరించడానికి ఉపయోగిస్తారు. ఓకేనా? ద్రవాభిసరణ ఆస్మాసిస్ ప్రక్రియను వివరించడానికి దీనిని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ను కూడా పక్కన పెట్టాలి. ఇక నెక్స్ట్ కోబాల్ట్ క్లోరైడ్ కాగితం. ఈ యొక్క కోబాల్ట్ క్లోరైడ్ కాగితాన్ని ఆ పరీక్ష లేదా ఆ పేపర్ను దేనికి ఉపయోగిస్తామంటే లీకేజ్ను గమనించడానికి, పైపులలో ఉన్నటువంటి లీకేజ్ను ఓకేనా గుర్తించడానికి ఒక పేపర్ను వాడతారు. సో కాబట్టి కోబాల్ట్ క్లోరైడ్ కాగితం అనేటటువంటి ఆప్షన్ కూడా పక్కన పెట్టవచ్చు. సో ఇక మిగిలింది బి, బెరడు వలయాన్ని తొలగించడం. ఓకే, ఒక కాండము యొక్క బెరడు వలయాన్ని కొద్ది మొత్తంలో తొలగించి, క్లియర్, ఇలా కొద్ది మొత్తంలో తొలగించి మనము ఈ యొక్క ప్రయోగాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. తత్ఫలితంగా ఏమవుతుంది? పోషక పదార్థాలన్నీ కూడా ఓకేనా ఒక ప్రాంతానికి చేరుకోవడం ద్వారా, క్లియర్, కాండములో ఉన్నటువంటి 2 రకాల కణజాలాలు ఉన్నాయి. ఒకటి దారువు, 2 పోషక కణజాలం. ఓకే, ఒకటి దారువు, 2 పోషక కణజాలం. వన్ ఈజ్ జైలం, అనదర్ వన్ ఈజ్ ఫ్లోయం. క్లియర్? ఈ యొక్క దారువు ఏం చేస్తుంది? నీటిని, ఖనిజ లవణాలను రవాణా చేస్తే పోషక కణజాలమైనటువంటి ఫ్లోయం ఆహార పదార్థాలను, ముఖ్యంగా చక్కెరలను రవాణా చేస్తుంది. మరి ఇక్కడ ఈ పోషక కణజాలంను గుండా చక్కెర ప్రయాణం చేస్తుంది అని నిరూపించడం కోసం ఏం చేశాం? కొంత టిష్యూను మనం ఇక్కడ కట్ చేసినప్పుడు, తొలగించినప్పుడు పదార్థాలు ఏవైతే రవాణా చెందుతున్నాయో అవి ఈ ప్రాంతానికి వచ్చి డిపాజిట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా ఆహార పదార్థాలు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయో దానిని బట్టి మనం ఏం చేయొచ్చు? ఈ కణజాలం ద్వారా చక్కెరల రవాణా జరుగుతుంది అనేటటువంటి ప్రయోగం ద్వారా మనం నిరూపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి పోషక కణజాలం ద్వారా చక్కెరల యొక్క రవాణాను వివరించడం కోసం ఓకే బెరడు వలయాన్ని తొలగించడం అనేటటువంటి ప్రయోగాన్ని చేయడం అనేది జరుగుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్? ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి మనం చూసినప్పుడు ఓకే ప్రధానంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం జతపరచుము అన్నాడు. ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచి నేరుగా తీసుకోబడినటువంటి ఒక ప్రశ్న. సో జతపరచుము, జాబితా 1, జాబితా 2. ఇక్కడ జాబితా 1 తీసుకుంటే జనాభా సిద్ధాంతం, బి జిరాఫీలో మెడ సాగటం, సి తోక కలిగిన శిశువు, డి సకశేరుకాల పూర్వాంగాలు. ఓకే, సో ఇక్కడ మనం జాబితా 2 పరిశీలిస్తే అటావిజం, అటావిజం. ఓకే, అటావిజం, అటావిజం. క్లియర్? నెక్స్ట్ అపసారం, 3 మాల్తూస్, 4 లామార్కిజం, 5 అభిసారం. మరి ఇక్కడ చూస్తే జనాభా సిద్ధాంతాన్ని మాల్తూస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఎవరండి? మాల్తూస్. ఓకే, సో మాల్తూస్ ఒక మాట అంటారు, ఏంటో తెలుసా? భూమిపై పుట్టే ప్రతి శిశువు నరకాన్ని చూపిస్తాడు. ఓకే, ద ఎవ్రీ ఇండివిజువల్ హూ ఈస్ గోయింగ్ టు బర్న్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ విల్ షో ద హెల్. ఎందుకని ఇలా అంటున్నాడు అంటే ఒక జీవి పుట్టినప్పుడు ఆ జీవికి కావలసినటువంటి రకరకాల పదార్థాల కోసం ఓకేనా ఆహారం కోసం కావచ్చు, ఆవాసం కోసం కావచ్చు, వివిధ రకాలైనటువంటి పదార్థాల కోసం కావచ్చు, ఖచ్చితంగా ప్రకృతి పైన ఏం చేస్తాడు? పీడనాన్ని, ప్రెషర్ను క్రియేట్ చేస్తాడు. తత్ఫలితంగా ఈ ప్రెషర్ను క్రియేట్ చేయడం వల్ల సహజ వనరుల యొక్క డిస్ట్రక్షన్ అనేది ప్రారంభమవుతుంది అనేటటువంటి భావన ఇక్కడ మాల్తూస్ సిద్ధాంతం ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. అందుకనే జనాభా సిద్ధాంతానికి సంబంధించి వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ గివెన్ బై మాల్తూస్. ఓకే, ఇక జిరాఫీలో మెడ సాగటం అన్నాం. ఈ జిరాఫీలో మెడ సాగటం అనేటటువంటి దానిని లామార్క్ అనేటటువంటి శాస్త్రవేత్త జీవులలో జరుగుతున్నటువంటి పరిణామక్రమాన్ని ఓకేనా ఏంటండి పరిణామక్రమం? సో మనకు తెలుసు భూమిపై పుట్టినటువంటి మొట్టమొదటి జీవి ఏది అంటే
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా చెప్తారు ఏంటంటే అది సైనోబాక్టీరియా. ఓకే, సైనోబాక్టీరియా. మరి యొక్క సైనోబాక్టీరియా మొట్టమొదటి జీవి. మరి దీనిలాగా మనం ఉన్నామా? అది ఏకకణ జీవి, మనము బహుకణ జీవులము. అంటే ఈ భూమండలంపై ఏర్పడినటువంటి మొట్టమొదటి జీవి నుంచి అనేక జీవులు ఏమయ్యాయి? అభివృద్ధి చెందాయి. మరి ఇలాంటి జీవులన్నీ అభివృద్ధి చెంది కొత్త కొత్త జీవులు కొత్త కొత్త రకాలుగా ఉత్పత్తి జరిగిన తర్వాత మరి ఏ విధంగా జీవుల యొక్క అభివృద్ధి భూమి మీద జరిగింది, ఏ విధంగా జీవం పుట్టుక నుంచి ఏకకణ జీవులైనటువంటి తర్వాత నీటిలో నివాసం పొంది భూమిపైకి వచ్చేటటువంటివి, వెన్నెముక లేనటువంటివి, వెన్నెముక కలిగినటువంటివి, పుష్పించేటటువంటివి, పుష్పాలు లేనటువంటివి, ఏ విధంగా ఈ యొక్క జీవుల యొక్క అభివృద్ధి లేదా పరంపర కొనసాగింది అనేటటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసే లేదా వివరించేటటువంటి ఒక ప్రత్యేక జీవశాస్త్ర విభాగమే ఈ యొక్క పరిణామ శాస్త్రం అన్నమాట. ఈ పరిణామ శాస్త్రంలో లేదా పరిణామ శాస్త్రానికి సంబంధించి లేదా పరిణామ క్రమానికి సంబంధించి ఓకేనా జీవుల యొక్క అభివృద్ధి ఎలా జరిగింది అనేటటువంటి భావనను మొట్టమొదటిగా వివరించడం కోసం ఒక శాస్త్రవేత్త తన సిద్ధాంతంతో ముందుకు వచ్చాడు. ఆయనే జీన్ బాప్టిస్ట్ లామార్క్. ఎవరండి? జీన్ బాప్టిస్ట్ లామార్క్. ఈ జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఏంటండి అది? ఆర్జిత గుణాల అనువంశికత. ఏంటండి? ఆర్జిత గుణాల అనువంశికత. ఏంటి ఆర్జిత గుణాల అనువంశికత అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో లేదా ఒక జీవి తన జీవిత కాలంలో ఆర్జించుకున్నటువంటి లక్షణాలను తరువాతి తరానికి సంక్రమింపచేస్తారు అనేటటువంటి భావన ఈయన తీసుకొచ్చారు. దానికి ఉదాహరణగా జిరాఫీని తీసుకున్నాడు. జిరాఫీ ఇనీషియల్గా జింకలాగా ఉండేది, కానీ చెట్ల యొక్క పెద్ద పెద్ద చెట్ల నుంచి ఆకులను అందుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఏం జరిగింది? తన యొక్క మెడను సాగదీయడం జరిగింది. తత్ఫలితంగా జిరాఫీ అనేటటువంటి ఒక కొత్త జంతువు ఏర్పడింది. తర్వాత ఈయన ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. పాములకు కూడా మనలాగే కాళ్ళు ఉండేవి, కానీ అవి బొరియలలోకి వెళ్ళేటటువంటి పరిస్థితుల ద్వారా ఏమయ్యాయి? వాటికి అవి ఉపయోగం లేవు కాబట్టి, అంటే ఉపయుక్త నిరుపయుక్త సూత్రాన్ని ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఉపయోగిస్తేనేమో అభివృద్ధి చెందుతుంది, ఉపయోగం లేకపోతే అభివృద్ధి చెందదు అనేటటువంటి భావనను తీసుకురావడం ద్వారా ఆర్జిత గుణాల అనువంశికత, దట్ ఈస్ కాల్డ్ లామార్కిజం అనేటటువంటి పాపులర్ పేరుతో అది ఎక్కువగా ఆ పేరుతో ఎక్కువగా పాపులర్ అవడం అనేది జరిగింది. మరి ఇతని ప్రకారం ఎవరైతే ఆర్జించుకుంటారో లక్షణాలు అవేమవ్వాలా నెక్స్ట్ అంటే ఒక జీవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి గనక 6 ప్యాక్ గనక డెవలప్ చేశాడు అనుకోండి, బాగా జిమ్ చేసి, వాళ్ళకి పుట్టేటటువంటి పిల్లలందరికీ కూడా ఏ ప్యాక్ ఉండాలా? 6 ప్యాక్ ఉండాలా, కానీ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అంటే ఇక్కడ ఆర్జించుకున్న లక్షణాలు మొత్తం కూడా నెక్స్ట్ తరానికి రావు అనేటటువంటిది తరువాత వీజ్మన్ అనే శాస్త్రవేత్త బీజద్రవ్య సిద్ధాంతం ద్వారా నిరూపించాడు. ఆయన ఏం చేశాడంటే ఎలుకల తోకలు కత్తిరించాడు. ఇలా ప్రతి తరంలో తోక కత్తిరించేవాడు, పుట్టేటటువంటి కొత్త ఎలుక్కి మళ్ళీ ఏముండేది? తోక ఉండేది. అంటే బాహ్యంగా శారీరకంగా కలిగే ఏ లక్షణాలు కూడా తరువాతి తరానికి రావు, కేవలము జన్యుపరమైన లక్షణాలు మాత్రమే వస్తాయనేటటువంటి భావన వీజ్మన్ తీసుకొస్తే ఓకే మనం ఆర్జించుకున్న లక్షణాలు తర్వాత తరానికి పోతాయని చెప్పేసి లామార్క్ తీసుకొచ్చాడు. సో ఈ జిరాఫీలో మెడ సాగడం అనేటటువంటి భావన ఎవరికి సంబంధించింది? లామార్క్కు సంబంధించింది. ఓకే, సో లామార్క్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ కన్సర్న్డ్ విత్ దిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద నెక్ ఆఫ్ జిరాఫీ. నెక్స్ట్ తోక కలిగిన శిశువు. ఓకే, ఏంటండి ఈ యొక్క తోక కలిగిన శిశువు? కొంతమందిలో ముఖ్యంగా మానవుని పరంగా తీసుకున్నప్పుడు మానవుడు కోతి నుంచి అభివృద్ధి చెందాడు అని చెప్పుకుంటాం. మరి కోతులలో తోక ఉంది, అందుకనే మనుషులను అప్పుడప్పుడు మనం ఏదైనా చేస్తున్నప్పుడు తోకలేని కోతి అంటుంటారు. అంటే ఏంటి అక్కడ అర్థం? మనకు తోక లేదు వాస్తవంగా కూడా, బట్ మన పూర్వీకులైనటువంటి మన యాన్సెస్టర్స్ అయినటువంటి కోతులలో మాత్రం తోకలు ఉన్నాయి. అలా కొన్నిసార్లు పూర్వపు జీవులలో ఓకేనా అభివృద్ధి చెంది ఉపయోగపడినటువంటి అవయవాలు ప్రస్తుత తరపు జీవులలో సడన్గా అపియర్ అవుతాయి. ఆ విధంగా సడన్గా గనక అకస్మాత్తుగా గనక అవి ఏర్పడితే దానిని అటావిజం అని పిలుస్తారు. ఈ అటావిజం అనేటటువంటి భావన మానవునిలో తోక ఏర్పడడం అనేటటువంటి దానికి అన్వయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అటావిజం అనేటటువంటి భావనకు
ఈ తోక కలిగిన శిశువు అనేటటువంటిది ఓకే మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇక సకశేరుకాల పూర్వాంగాలు అన్నాడు. ఏంటండి సకశేరుకాల పూర్వాంగాలు? ముంగాళ్లను అంటే చేతులను ఏమంటాము పూర్వాంగాలు, చర్మాంగాలు అంటే కాళ్ళు అనమాట. మరి సకశేరుకాలు అంటే ఏంటి? మొత్తము జంతువులను వెన్నెముక ఆధారంగా 2 రకాలుగా చేశాం. ఏంటవి? వెన్నెముక కలిగినటువంటి వాటిని సకశేరుకాలు అన్నాం, వెన్నెముక లేనటువంటి వాటిని అకశేరుకాలు, ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. సో వెన్ వి కమ్ టు దిస్ ఇన్వర్టిబ్రేట్స్, సకశేరుకాలకు వచ్చినప్పుడు సకశేరుకాలకు సంబంధించిన కొన్ని జంతువులలో కొన్ని అవయవాలు ఒకే పుట్టుక ఒకే నిర్మాణము కలిగి ఓకేనా వివిధ రకాల విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఆ వివిధ రకాల విధులను బేస్ చేసుకున్నప్పుడు బట్ నిర్మాణ పరంగా చూసినా పుట్టుక పరంగా చూసినా ఆ అవయవాలన్నీ కూడా ఉదాహరణకు మానవుడి యొక్క పూర్వాంగాలు ఓకేనా, తర్వాత డాల్ఫిన్లో ఉండేటటువంటి తెడ్ల లాంటి ముందు నిర్మాణాలు, తర్వాత చిరుతలో ఉండేటటువంటి ముంగాళ్ళు, ఇలా మనం సకశేరుకాలు వెన్నెముక ఉన్నటువంటి జంతువుల యొక్క సమూహంలో మనం పరిశీలించినప్పుడు కొన్ని జంతు సమూహాలలో కొన్ని అవయవాలు ముఖ్యంగా పూర్వాంగాలు ఒకే పుట్టుక ఒకే నిర్మాణము కలిగి ఓకే ఆరిజిన్ ఈజ్ సేమ్ అండ్ స్ట్రక్చర్ ఈజ్ సేమ్. దట్ మీన్స్ స్ట్రక్చరల్లీ అండ్ ఆరిజినల్లీ సేమ్ బట్ ఫంక్షనల్లీ డిఫరెంట్. విధుల పరంగా వేరేగా ఉన్నాయి కానీ పుట్టుక నిర్మాణం ఒకే విధంగా ఉంది. మరి ఇటువంటిప్పుడు మనం ఏమనుకుంటాం, అరే ఈ 10 జంతువుల యొక్క అవయవాల యొక్క పుట్టుక ఒకే రకంగా ఉంది అంటే ఈ 10 జంతువులు ఏమై ఉంటాయి, వాటి యొక్క ఒకే ఒక జంతువు అంటే పూర్వీకుడు నుంచి ఏమై ఉంటాయి, అభివృద్ధి చెంది ఉంటాయి. దట్ మీన్స్ దే మైట్ హ్యావ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ఎ కామన్ యాన్సెస్టర్. అంటే ఈ 10టికి పూర్వీకులు ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళ నుంచే ఈ 10 అభివృద్ధి చెంది ఉంటాయి. ఎందుకంటే అందరిలో కూడా ఒకే రకంగా అవయవాలు ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి అవయవాలను నిర్మాణ సామ్య అవయవాలని పిలుస్తారు ఓకేనా. ఈ నిర్మాణ సామ్య అవయవాలు ఏ పరిణామ క్రమానికి దారితీస్తాయి అంటే అపసారి పరిణామ క్రమానికి దారితీస్తాయి. అపసారి పరిణామ క్రమం అంటే ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఓకే విచ్ హ్యావ్ గాట్ ఏ సింగిల్ కామన్ యాన్సెస్టర్ ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే తిమింగలం నీటిలో నివసిస్తోంది, మరి చిరుత అడవిలో నివసించేటటువంటిది, తర్వాత ఎలుక తీసుకుంటే శాకాహార లక్షణాన్ని పోలి ఉండి శాకాహార జీవనాన్ని సాగించేటటువంటిది. మరి మనము అన్ని రకాల ఆహార పదార్థాలు కావాలి ఏది దొరికినా కూడా తినేసేటటువంటి పరిస్థితి మంది. మరి రకరకాల జీవులు రకరకాల వాతావరణాల్లో నివసిస్తున్నాయి కానీ వీటి యొక్క అవయవాల పరంగా తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఒకే జీవి నుంచి అభివృద్ధి చెందాయనేటువంటి భావన కలుగుతోంది. దట్ ఈస్ కాల్డ్ అటువంటి పరిణామ క్రమాన్నే అపసారి పరిణామ క్రమం అంటారు ఓకే. సో ఈ అపసారి పరిణామ క్రమం సకశేరుకాల పూర్వాంగాలకు అన్వయించేటటువంటి అంశం. క్లియర్? ఇప్పుడు ఈ విశ్లేషణను బట్టి మనం చూసుకుంటే జనాభా సిద్ధాంతము మాల్తూస్ 3, జిరాఫీలో మెడసాగడం లామార్కిజం 4, తోక కలిగినటువంటి శిశువు అటావిజం 1, సకశేరుకాల పూర్వాంగాలు అపసార పరిణామ క్రమం ఓకే 2. 3, 4, 1, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. 3, 4, 1, 2 అంటే ఏమవుతుందండి ఆప్షన్ డి. క్లియర్? 3, 4, 1, 2 ఇస్ క్లియర్? సో ఇది జతపరచుముకు సంబంధించినటువంటి ఈ ప్రశ్నకు సంబంధించిన విశ్లేషణ. ఆన్సర్ చేసేటప్పుడు కూడా మనము దేనికి సంబంధించి అది ఉన్నది అనేటటువంటిది అట్లీస్ట్ కొన్ని అంశాలను మనం ఇక్కడ గుర్తు ఉంచుకోగలిగేది. ముఖ్యంగా మెడసాగడం అనేది లామార్కిజం ఓకేనా, జనాభా సిద్ధాంతం మాల్తూస్, ఇట్లా కొంతవరకు మనకు తెలిసిన ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఎలిమినేషన్ మెథడ్లో అవకాశం ఉంటుంది. క్లియర్? ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్రింద ఇవ్వబడిన వాటి నుండి సరి అయిన జతలను ఎన్నుకొనుము అన్నాడు. సో మీకు ముందే చెప్పాను ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పిఆర్బిలో పీసీ కానీ ఎస్ఐ కానీ పోలీస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ టెక్స్టువల్గా ఉన్నటువంటి వాక్యాల బేస్డ్గా క్వశ్చన్లు అడుగుతున్నాడు, ముఖ్యంగా జనరల్ స్టడీస్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇన్ బయాలజీ ఓకే. మరి అటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. మనకు ఎస్సీఆర్టీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విటమిన్లకు సంబంధించిన అంశాలలో ఏవైతే విటమిన్ల యొక్క డెఫిషియన్సీ వల్ల ఏ లోపాలైతే కలుగుతున్నాయో ఆ లోపాలు టెక్స్ట్ బుక్లో ఏమైతే ఇచ్చున్నాడో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఏం చేశాడు, ప్రశ్న రూపంలో ఇవ్వడం జరిగింది. అర్థమైందా? మరి ఇక్కడ చూద్దాం. 1 వెలుతురు చూడలేకపోవడం రైబోఫ్లావిన్. 2 మానసిక వ్యాకులత పాంటోథెనిక్ ఆమ్లం. 3
ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడం ఫోలిక్ ఆమ్లం. 4 మూర్ఛ పైరిడాక్సిన్. ఓకే, యాజ్ పర్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్, టెక్స్టువల్గా మాత్రమే ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇక్కడ తీసుకుంటే రైబోఫ్లావిన్ ఏమంటాం? విటమిన్ B2. తర్వాత ప్యాంటోథనిక్ ఆమ్లమే, ఫోలిక్ ఆమ్లమే. B9 ఇట్లా చెప్పొద్దు, ఎందుకని B9 B5 మెన్షన్స్ ఇక్కడ ఎస్సీఆర్టీలో లేవండి, అవి మనం వివరించుకునేటప్పుడు అక్కడికి వద్దాం. ఓకే, నౌ ప్యాంటోథనిక్ ఆమ్లం, ఫోలిక్ ఆమ్లం. పైరిడాక్సిన్కి వస్తే B6 అని పిలుస్తున్నాం. మరి ఇక్కడ చూద్దాం, వీటిలో సరి అయినటువంటి జతలు అంటే ఏవి సరిగ్గా మ్యాచ్ చేస్తున్నారు అనేటువంటి వాటిని మనం ఇక్కడ ఎంచుకోవాలి. ఓకే, వెలుతురు చూడలేకపోవడం అనేటటువంటిది గ్లాసైటిస్ వ్యాధిలో కనబడుతుంది. ఓకే, గ్లాసైటిస్లో ఎర్రగా తళతళలాడే నాలుక అనేది ఏర్పడుతుంది, కారణం ఇన్ఫెక్షన్ సోకడం ద్వారా. సో ఆ వ్యాధిలో అంటే B2 లోపం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటాం? గ్లాసైటిస్. ఓకే, ఆ గ్లాసైటిస్ వ్యాధిలో వెలుతురు చూడలేకపోవడం అనేది ఒక సహజ లక్షణం. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ మానసిక వ్యాకులత అన్నాడు. మానసిక వ్యాకులత. ఓకే, ఈ మానసిక వ్యాకులత అనేది బయోటిన్ అనేటటువంటి B కాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ప్యాంటోథనిక్ యాసిడ్. సో ద డెఫిషియన్సీ ఆఫ్ ప్యాంటోథనిక్ యాసిడ్ కాజెస్ బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ఫీట్, అరికాలి మంటలు కలిగిస్తుంది అది. ఓకే, మరి అరికాలి మంటలు ప్యాంటోథనిక్ ఆమ్లం యొక్క లోపం వల్ల సంభవించేది, కానీ ఇక్కడ ఏమిచ్చినాడు? మానసిక వ్యాకులత అన్నాడు. సో కాబట్టి ఈ మానసిక వ్యాకులత బయోటింది కాబట్టి రెండవ జత సరైంది కాదు. ఇక మూడవ తీసుకుంటే ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడం. ఏంటండి ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడము అంటే? సర్వసాధారణంగా ఈ యొక్క ఫోలిక్ ఆమ్లం, ఓకేనా, ఫోలిక్ ఆమ్లం న్యూక్లిక్ ఆమ్లాల యొక్క జీవక్రియకు అవసరం. ఫోలిక్ ఆమ్లం, న్యూక్లిక్ ఆమ్లం గుర్తుంచుకోండి. ఫోలిక్ ఆమ్లం, న్యూక్లిక్ ఆమ్లం. The folic acid is required for the synthesis of nucleic acids. Then what are the nucleic acids? DNA and RNA. Clear? DNA and RNA. Deoxyribose nucleic acid and ribose nucleic acid. Clear? మరి యొక్క DNA మరియు RNA లేదా ముఖ్యంగా మన మానవ శరీర పరంగా తీసుకుంటే DNA అనేది ప్రధాన జన్యు పదార్థము కాబట్టి, కేంద్రక ఆమ్లము కాబట్టి, DNA యొక్క తయారీలో కీలక పాత్రను పోషించేటటువంటి ఆమ్లమే ఈ యొక్క ఫోలిక్ ఆమ్లం. ఒకవేళ ఫోలిక్ ఆమ్లం గనక లేకపోతే కేంద్రక ఆమ్లాలు ఏర్పడవు. కేంద్రక ఆమ్లము గనక ఏర్పడకపోతే ఒక కేంద్రకము తయారు కాదు. ఒక కేంద్రకము తయారు కాకపోతే ఒక కణము ఏర్పడదు. గట్ ఇట్? సో కణము ఏర్పడాలి అంటే కణము యొక్క ఏర్పాటుకు కావలసినటువంటి రకరకాల రా మెటీరియల్స్ కావాలి. ఆ రా మెటీరియల్స్లో కేంద్రక ఆమ్లము కూడా ఒకటి. మరి ఎప్పుడైతే ఇక్కడ ఫోలిక్ ఆమ్లము యొక్క డెఫిషియన్సీ క్రియేట్ అయిందో, so that there is no synthesis of nucleic acid. When there is no synthesis of nucleic acid, definitely there is a chance for the impairment or deficiency or some sort of weakness or some sort of what to say a particular decrease in the number of cells. ఎప్పుడైతే కణాల సంఖ్య తగ్గుతూ ఉందో ఖచ్చితంగా మనము ఈ యొక్క ఫోలిక్ ఆమ్లాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకనే గర్భిణీ స్త్రీకి తన యొక్క గర్భావధి కాలంలో 180 టాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. దట్ మీన్స్ 180 టాబ్లెట్లు అంటే ఏంటండి? 6 మంత్స్ వరకు మింగాలి. ఏవి? ఫోలిక్ యాసిడ్. క్లియర్? మరి ఇక్కడ ల్యూకోసైట్ల సంఖ్య తగ్గడము ఫోలిక్ ఆమ్లానికి సంబంధించి రిలేటెడ్గా ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో ఏ కరెక్ట్ పెయిర్ అన్నమాట. ఇక నెక్స్ట్ మూర్ఛ. సో ఈ పైరిడాక్సిన్ లేదా విటమిన్ B6 అనేది ఓకే ప్రధానంగా అమైనో ఆమ్లాల యొక్క తయారీలో కీలక పాత్రను పోషిస్తుంది, ముఖ్యంగా ప్రోటీన్లకు సంబంధించి. మరి ఈ B6 గనక లోపిస్తే చిన్న పిల్లలలో మూర్ఛ వ్యాధి, ఫిట్స్, కన్వల్షన్స్, ఓకే సీజర్స్ అని కూడా పిలుస్తారు, అవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మూర్ఛ పైరిడాక్సిన్ అనేది సరి అయినటువంటి జత. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ 1, 3, 4. సో 1, 3, 4 ఎక్కడ ఉందండి? ఆప్షన్ సి ఈజ్ ద
రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్? ఇక్కడ మీకు పర్టికులర్గా టెక్స్టువల్ నుంచి ఇవ్వబడినటువంటి బిట్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ టెక్స్టువల్గా ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని మాత్రమే మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవాలి. సో దట్ యూ విల్ గెట్ ద మార్క్, అదర్వైజ్ యూ విల్ లూజ్ ద మార్క్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. క్లోమము నుండి స్టియాప్సిన్ స్రవించబడుతుంది. ప్రతిపాదన, కారణం, దానికి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, రీజన్ ఏమి ఇచ్చినాడు? ఇది పిండి పదార్థాలపై పనిచేయును అన్నాడు. మరి ఏంటండి ఈ యొక్క స్టియాప్సిన్? అసలు క్లోమం ఏంటి? సో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థను మనం పరిశీలిస్తే, ఓకే, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో జే ఆకృతిలో ఉన్నటువంటి జీర్ణాశయము లేదా స్టమక్కు కింది భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథి ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి. దీనికి ఆపోజిట్లో మరొక గ్రంథి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ లివర్. ఓకేనా? కాలేయం. సో మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి కాలేయం అయితే అతి చిన్న గ్రంథి క్లోమ గ్రంథి. ఓకే, ఈ క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అని కూడా పిలుస్తారు. ఓకే, మరి ఈ రెండు గ్రంథులకు సంబంధించి తీసుకున్నప్పుడు మనము పర్టికులర్గా క్లోమము అన్నాడు కాబట్టి దీనికే వస్తున్నాను. ఓకే, ఈ క్లోమ గ్రంథి నుంచి విడుదలయ్యేటటువంటి జీర్ణ రసాన్ని ఏమంటాం? క్లోమ రసం అంటారు. ఈ యొక్క క్లోమ రసంలో కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను, క్రొవ్వులను జీర్ణము చేసే అనేక రకాల ఎంజైములు ఉంటాయి. ఓకే, మరి క్రొవ్వులను జీర్ణము చేసే ఒక ఎంజైమే లైపేజ్. క్లియర్? క్రొవ్వులపై పనిచేసేటటువంటి ఎంజైమును ఏమంటాం? లైపేజ్. ఎంజైమ్ అంటే ఏంటండి? జీవ ఉత్ప్రేరకం, బయో క్యాటలిస్ట్. యు నో వాట్ ఈస్ మెంట్ బై ఎ క్యాటలిస్ట్? ఉత్ప్రేరకం అంటే ఏంటి? చర్యలో పాల్గొన్నది అది, బట్ చర్యా వేగాన్ని పెంచగలదు, చర్యా వేగాన్ని తగ్గించగలదు. సో ద సబ్స్టాన్స్ విచ్ కెన్ ఆల్టర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్యాటలిస్ట్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఎంజైమ్స్ జీవ రసాయన చర్యలలో పాలు పంచుకుంటాయి కాబట్టి వీటిని ఏమంటాం? బయో క్యాటలిస్ట్లు అంటారు, జీవ ఉత్ప్రేరకాలు. మరి ఆ జీవ ఉత్ప్రేరకాలు ఈ ఎంజైములు కాబట్టి ఈ ఎంజైమ్ సంబంధించి తీసుకున్నప్పుడు లైపేజ్ అనేటటువంటిది క్రొవ్వులపై పనిచేసేటటువంటి ఒక ఎంజైమ్. ఓకే, మరి క్రొవ్వులపై పనిచేస్తున్నటువంటి యొక్క లైపేజ్ ఎంజైమును స్టియాప్సిన్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది క్లోమ రసంలో ఉంటుంది కాబట్టి క్లోమరస లైపేజ్ అని, కానీ దానికే మరొక పేరేంటి? స్టియాప్సిన్. ఓకే, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎందుకు ఉండాలి సార్ అనడానికి ఈ ప్రశ్న సరి అయినటువంటి ఎగ్జాంపుల్. ఎందుకంటే చాలా లోతైనటువంటి అవగాహనతో ఉంటేనే ఈ ప్రశ్నకు ఆన్సర్ మనం చేయగలం. ఓకే, సో స్టియాప్సిన్కు మరొక, లైపోజ్కి మరొక పేరేంటి? లైపేజ్ ఎంజైమ్కు స్టియాప్సిన్. మరి యొక్క స్టియాప్సిన్ లేదా లైపేజ్ ఏం చేయాలా? క్రొవ్వులను జీర్ణము చేసి క్రొవ్వు ఆమ్లాలుగా మార్చాలా. మరి రీజన్ ఏమి ఇచ్చినాడు చూడండి. ఇది పిండి పదార్థాలపై పనిచేయును అన్నాడు. పిండి పదార్థాలపై పనిచేసేటటువంటి ఎంజైము అమైలేజ్. ఓకే, సో కార్బోహైడ్రేట్లను జీర్ణము చేసేటటువంటి ఎంజైములను అమైలేజ్ అని పిలుస్తారు. లాలాజల అమైలేజ్, టయలిన్ అంటుంది. అలాగా మనకు చిన్న క్లోమరసంలో కూడా ఈ యొక్క క్లోమరస అమైలేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ పిండి పదార్థాలపై స్టియాప్సిన్ పనిచేస్తుంది అన్నాడు. పనిచేస్తుందా? నో. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిపాదన మాత్రమే సరి అయినది, దానికి ఇచ్చినటువంటి వివరణ ఇది సరైంది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఎస్, ఏమవుతుందండి? ఏ నిజం కానీ ఆర్ నిజం కాదు. క్లియర్? ఏ నిజం కానీ ఆర్ నిజం కాదు. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, రక్త స్కందన జరిగేటప్పుడు వివిధ దశల సరి అయిన వరుస క్రమాన్ని గుర్తించండి. ఓకే, డ్యూరింగ్ ద మెకానిజం ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. సర్వసాధారణంగా రక్తము రక్త నాళాలలో ఉన్నప్పుడు ఏం కాకూడదు? గడ్డ కట్టకూడదు. ఎందుకు గడ్డ కట్టకూడదండి? ఎందుకు గడ్డ కట్టదు? లోపల గడ్డ కడితే ఏమవుతాం? చనిపోతాం. బయటకు వచ్చిన తర్వాత గడ్డ కట్టకపోతే ఏమవుతాం? చనిపోతాం. అంటే లోపల ఉన్నప్పుడు గడ్డ కట్టకూడదు, ప్రవహించాలి, సర్క్యులేట్ అవ్వాలి. బయటకు వచ్చినప్పుడు గడ్డ కట్టాలి, సో దట్ లాస్ ఆఫ్ బ్లడ్ కెన్ బీ ప్రివెంటెడ్. మరి ఇక్కడ
రక్తము రక్త నాళాలలో ఉన్నప్పుడు గడ్డ కట్టకుండా నివారించే సహజ రక్త స్కందన నివారణే ఈ యొక్క హెపారిన్. ఓకే, సో ఇట్స్ ఎ న్యాచురల్ యాంటీకోయాగ్యులెంట్. ఈ యొక్క సహజ రక్త స్కందన నివారిణి అయినటువంటి హెపారిన్ అనేటటువంటిది ఓకేనా రక్తము రక్త నాళాలలో ఉన్నప్పుడు స్రవించబడి ఇది ప్రత్యేకంగా బేసోఫిల్స్ మాస్ట్ కణాలు అనబడేటటువంటి కణాల చేత తయారవుతుంది. ఇది కాలేయం ద్వారా రక్తంలోకి చేర్చబడి ఓకేనా ఆ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉంటుంది. మరి రక్తము రక్త నాళం నుంచి బయటకు వస్తే ఏమవ్వాలా? ఖచ్చితంగా గడ్డ కట్టాల. ఆరోగ్యవంతమైన మానవుని రక్తము 3 నుంచి 6 నిమిషాల కాల వ్యవధిలో ఏమవుతుంది? గడ్డగడుతుంది. మరి ఈ గడ్డగట్టేటటువంటి ప్రక్రియ మెకానిజం ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్వాల్వ్స్ ఆర్ ఇంక్లూడ్స్ 13 ఫ్యాక్టర్స్. 13 కారకాల యొక్క చర్య వల్ల ఇది జరుగుతుంది. ఓకే, ఎన్ని కారకాలండి? 13 ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. మరి రక్తము గడ్డ కట్టడంలో 13 కారకాలు పాలు పంచుకుంటుంటే ఏ ఒక్క కారకము లోపించినా అదేమవుతుంది? రక్తము గడ్డ కట్టడం ఆలస్యం అవుతుంది. మరి రక్తం గడ్డ కట్టేటటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి కారకాలలో నంబర్ 1 కారకం వచ్చేసి ఫైబ్రినోజన్. ఇక్కడ జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా కొన్ని మాత్రమే ఇస్తున్నాం. రెండవ కారకం ప్రోత్రాంబిన్. ఓకే, 4వ కారకం కాల్షియం. గుర్తుంచుకోండి, రక్త స్కందనలో పాలు పంచుకునే ఖనిజ లవణము కాల్షియం, ఇది 4వది. అలా 13 కారకాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఈ 3 కారకాలను బేస్ చేసుకొని ఈ 3 కారకాల యొక్క స్టెబిలైజేషన్లో అంటే స్టిమ్యులేట్ చేయడం, ఈ మూడింటికి సంబంధించినటువంటి తయారీలో పాలు పంచుకునేటటువంటి విటమినే ఏంటి? విటమిన్ కే. అందుకని విటమిన్ కే లోపిస్తే రక్తము గడ్డ కట్టడం ఆలస్యం అవుతుందని చెప్తాం. అర్థమైందా? అంటే ఈ ప్రోటీన్స్ తయారాలంటే ఎవరు కావాలా? విటమిన్ కే కావాలా. క్లియర్? మరి రక్త స్కందన ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో జరుగుతుంది. ముందు రక్త ఫలకికలు బ్లడ్ ప్లేట్లెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి రక్తము యొక్క స్కందన ప్రక్రియలో. ఈ రక్త ఫలకికలు ఒక ప్రత్యేక ఎంజైమ్ను విడుదల చేస్తాయి. ఆ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఓకేనా అదే దాన్నే థ్రాంబోకైనేజ్ అని పిలుస్తారు, లేదా దాన్నే ప్లాస్టోథ్రాంబిన్ అని పిలుస్తాం. ఆ థ్రాంబోకైనేజ్ ఏం చేస్తుందంటే ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఇది క్రియారహిత రూపం ఫైబ్రినోజన్. దీన్ని ఏం చేస్తుందంటే ప్రోత్రాంబిన్ను, ఫైబ్రినోజన్ కాదు ప్రోత్రాంబిన్ను. ఈ ప్రోత్రాంబిన్ ఏం చేస్తుందంటే యాక్టివ్గా ఉన్నటువంటి థ్రాంబిన్గా మారుస్తుంది. ఓకేనా, ఈ ప్రోత్రాంబిన్ ఫైబ్రినోజన్. గుర్తుంచుకోండి, జన్ అనే సఫిక్స్ కానీ ప్రో అనేటటువంటి ప్రెఫిక్స్ కానీ ఏదైనా పదానికి ముందుందంటే ఖచ్చితంగా అది ఇన్యాక్టివ్ అని అర్థం. ఓకేనా, సో ప్రోత్రాంబిన్ అంటే ప్రోత్రాంబిన్, థ్రాంబిన్కు ముందున్నటువంటి రూపం, ఇన్యాక్టివ్ ఫామ్, నథింగ్ బట్ ప్రోత్రాంబిన్. ఈ ప్రోత్రాంబిన్ను థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ థ్రాంబిను ఇన్యాక్టివ్గా ఉండి నీటిలో కరిగే స్వభావం ఉన్నటువంటి ఫైబ్రినోజన్ ఏం చేస్తుంది? యాక్టివ్గా ఉన్నటువంటి ఫైబ్రిన్గా మారుస్తుంది. ఓకే, ఈ యొక్క యాక్టివ్నెస్ పార్టిసిపేట్ చేసేటటువంటి ఖనిజ లవణమే కాల్షియం. ఈ ఫైబ్రిన్ పోగులను ఏం చేస్తుందంటే దృఢంగా మార్చివేసి నీటిలో కరగకుండా నివారిస్తుంది. తద్వారా ఒక వల లాంటి నిర్మాణం తయారవుతుంది. ఈ వల చేంజ్ చేస్తే ఆ గాయమైనటువంటి ప్రాంతానికి అడ్డుగా పడిపోతుంది. మరి వల వేస్తే చేపలు పడాలి కదా, పడతాయి. ఏంటి ఆ చేపలు? రక్త కణాలు ఇరుక్కుపోతాయి. రక్త కణాలు మొత్తము ట్రాప్ అయిపోయి కేవలము ద్రవం మాత్రమే బయటకు వస్తుంది. ఆ వచ్చినటువంటి ద్రవాన్ని ఏమంటాం? సీరం. ఏమంటారు దాన్ని? సీరం అని పిలుస్తారు. ఓకేనా, సో రక్తములో ప్లాస్మా ద్రవభాగం ఉంటుంది, ఘనభాగము రక్త కణాలు. ఆ ప్లాస్మా గడ్డ కట్టిన తర్వాత వచ్చినటువంటి ప్లాస్మాని ఏమని పిలుస్తాం? సీరం అంటాం. రక్తము గడ్డ కట్టకుండా సేకరిస్తే దాన్ని ఏమని పిలుస్తాం? ప్లాస్మా అని పిలుస్తారు. అంటే ప్లాస్మా మైనస్ రక్త స్కందన ప్రోటీన్లు ఈజ్ ఈక్వల్ టు సీరం. సీరం ప్లస్ రక్త స్కందన ప్రోటీన్లు ఈజ్ ఈక్వల్ టు ప్లాస్మా. క్లియర్? సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ జరుగుతుంది. అంటే ముందు ప్రోత్రాంబిన్ ఏం కావాలా? థ్రాంబిన్గా మార్చబడి థ్రాంబిన్ ఏం చేయాలా? ఫైబ్రినోజన్ను ఫైబ్రిన్గా మార్చబడాలా. ఈ వరుస క్రమంలో రక్త స్కందన ప్రక్రియ పూర్తి చేయబడుతుంది. మరి ఇలా ఉండేటటువంటి సరి అయిన వరుస క్రమాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ సరి అయిన వరుస క్రమం మీద క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అభ్యర్థులందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అదే సీక్వెన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. బట్ అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అదే పక్కన వెంటనే అంటే ఇప్పుడు ప్రోత్రాంబిన్ థ్రాంబిన్గా మారడం అట్లా ఉండాల్సిన అవసరం లేదు. బట్ సీక్వెన్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలంటే
ప్రోత్రాంబిన్ త్రాంబిన్గా మార్చేది ఎగరగొట్టేసి ప్రోత్రాంబిన్ ఇంటూ ఫైబ్రిన్, ఫైబ్రిన్ ఇంటూ రక్తగడ్డ అలా అనొచ్చు. అంతేగాని దానిని రివర్స్ చేస్తూ గనక వరుస క్రమం ఇచ్చాడు అంటే మాత్రం, అంటే ఫైబ్రిన్ నుంచి ప్రోత్రాంబిన్, ప్రోత్రాంబిన్ నుంచి త్రాంబిన్, త్రాంబిన్ నుంచి ఫైబ్రినోజన్ అన్నాడు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ సీక్వెన్స్ అనమాట. ఓకే, సో నా ఇక్కడ చూద్దాం. ఏమిచ్చాడు? థ్రాంబిన్, ప్రోత్రాంబిన్, ఫైబ్రిన్, ఫైబ్రినోజన్, రక్తపు గడ్డ అన్నాడు. మరి థ్రాంబిన్ అనేదాన్ని ముందు మెన్షన్ చేశాడు. మరి థ్రాంబిన్ ముందు ఉంటుందా? ముందు ప్రోత్రాంబిన్ ఉంటుంది, తరువాత థ్రాంబిన్ తయారవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ పక్కన పెట్టేయచ్చు. ఓకే, ఇక రెండో ఆప్షన్ చూడండి, ఫైబ్రిన్ థ్రాంబిన్ అన్నాడు. అసలు ఫైబ్రిన్ ఎప్పుడు ఏర్పడేది? చివర్లో ఏర్పడేది. మరి ఇది ముందే పెట్టాడు కాబట్టి దీన్ని కూడా తీసి పక్కన వేయచ్చు. ఇక నెక్స్ట్ ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్, ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్ ముందా? కాదు, ముందు ప్రోత్రాంబిన్ ఏంగా మారాలా? త్రాంబిన్గా మారాలి. ఆ తర్వాత త్రాంబిన్ ఫైబ్రినోజన్ను ఫైబ్రిన్గా మార్చి అప్పుడు రక్తపు గడ్డ అనేది తయారవుతుంది. కాబట్టి ఇది కూడా సరి అయింది కాదు. అంటే మిగతాదంతా మనం చదవాల్సిన అవసరం లేదండి. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇనీషియల్ వర్డ్స్ ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, మరి ఈ విధమైనటువంటి క్విక్ రెస్పాన్స్ అనేది మన నుంచి రావాలి అంటే మన యొక్క ప్రిపరేషన్ ఓకే ఆ స్థాయిలో కొనసాగాలి. అందుకోసమే ఐఏసీ మీ ముందుకు విలువైనటువంటి మంచి ఇన్డెప్త్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి క్లాసెస్ను ఆన్లైన్ ద్వారా తీసుకొస్తుంది. ఓకేనా? సో కాబట్టి సద్వినియోగం చేసుకోండి, సక్సెస్ను మీ ఇంటి చిరునామాగా మార్చుకోండి. క్లియర్? నౌ ఆప్షన్ డి తీసుకుంటే ఇక్కడ ప్రోత్రాంబిన్, థ్రాంబిన్గా థ్రాంబిన్ను ఫైబ్రినోజన్గా, ఫైబ్రినోజన్ ఏం చేస్తుంది? ఫైబ్రిన్గా మారుస్తుంది. అంటే ప్రోత్రాంబిన్ థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ వల్ల థ్రాంబిన్గా మారితే ఈ ఏర్పడినటువంటి థ్రాంబిన్ ఫైబ్రినోజన్ను ఫైబ్రిన్గా మారుస్తే ఈ ఫైబ్రిన్ రక్తపు గడ్డ ఏర్పడడానికి కారణమవుతుంది. సో దట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ ఆప్షన్ డి. క్లియర్? సో ఇది రక్త స్కందన ప్రక్రియకు సంబంధించి. క్లియర్? నెక్స్ట్, బఠానీ మొక్కలలో గింజ రంగు, కాయపై తొక్క రంగుకు సంబంధించి బహిర్గత అంతర్గత లక్షణాలను, ఓకేనా, అంతర్గత లక్షణాలు వరుసగా అన్నాడు ఇక్కడ. మరి ఇక్కడ అంతర్గత బహిర్గత లక్షణాలు అంటే ఏంటండి? అసలు ఏంటి బఠానీ గింజలో తొక్కలేంటి, కాయలేంటి అని అనుకుంటున్నారా? వాస్తవమే, జన్యు శాస్త్రంలో అనువంశికతలో భాగంగా ఉండేటటువంటి అంశాలు. గ్రెగర్ జోహాన్ మెండల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏ విధంగా లక్షణాలు వారి యొక్క సంతానాలు, వారి యొక్క జనకుల నుంచి అంటే పేరెంట్స్ నుంచి సంతానానికి సంక్రమిస్తున్నాయి అనేటటువంటి భావనను వివరించడానికి పైసం సటైవం లేదా తీపి బఠానీ మొక్క, పైసం సటైవం అంటారు. శాస్త్రీయ నామం ఏమిటి? పైసం సటైవం. ఈ యొక్క పైసం సటైవం అనేటటువంటి తీపి బఠానీ మొక్క పైన విస్తృత ప్రయోగాలు చేసి 2 ముఖ్యమైనటువంటి సంకర పద్ధతులను కూడా అన్వయించి ఏకసంకర సంకరణం, ద్విసంకర సంకరణం, మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, ఓకేనా, అన్వయించి ఏం చేశాడు? బఠానీ మొక్కలలో ప్రధానంగా 7 ముఖ్యమైనటువంటి పోల్చదగిన లక్షణాలను ఎంచుకున్నాడు. ఎన్ని లక్షణాలండి? 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద పీ ప్లాంట్ ఆర్ బఠానీ మొక్క. ఇలా మెండల్ ఎంచుకున్నటువంటి యొక్క బఠానీ మొక్కలోని 7 లక్షణాలలో ఓకే బహిర్గత లక్షణము, అంతర్గత లక్షణము అనేవి ఉంటాయి. మరి యొక్క బహిర్గత, అంతర్గత అనే పదాలను అర్థం చేసుకోవాలి అంటే జస్ట్ సింపుల్గా చూడండి. ఇక్కడ మానవునిలో ప్రతి లక్షణానికి సంబంధించి, మానవుడనే కాదు ఏ జీవులోనైనా సరే ప్రతి లక్షణానికి సంబంధించి ఒక జన్యువు అనేది ఉంటుంది. ఓకేనా? మనం వేసుకునే జీన్స్ కాదండి, మనలో ఉండే జీన్స్. ఓకే, మరి మనలో ఉన్నటువంటి యొక్క జీన్స్ తరతరాల పాటు లక్షణాలను ఏం చేస్తాయి? ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకెళ్తూ ఉంటాయి. మరి ఇలా తీసుకెళ్లేటటువంటి జన్యువులు తమ యొక్క లక్షణాన్ని 2 రూపాలలో చూపిస్తాయి. ఓకేనా? ఒక రూపమేమో బహిర్గత రూపం, ఇంకొకటేమో అంతర్గత. ఇంకొక ఎగ్జాంపుల్,
తండ్రి నల్లగా ఉన్నాడు, తల్లి తెల్లగా ఉంది. పుట్టినటువంటి బిడ్డ తెల్లగా పుట్టాడు అంటే లక్షణాలు ఎవరి వచ్చాయి? అమ్మ లక్షణాలు బిడ్డకు వచ్చాయి. మరి నాన్న లక్షణాలు రాలేదా అంటే నాన్న లక్షణాలకు సంబంధించిన జన్యువు తన యొక్క రూపాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలా. ఎవరిది ఎక్స్ప్రెస్ అయింది? తల్లి యొక్క లక్షణం ఎక్స్ప్రెస్ అయింది. కాబట్టి పుట్టినటువంటి బిడ్డ తల్లిని పోలి పుట్టాడు. ఓకేనా? మరి ఈ బిడ్డ పెద్దవాడై వాళ్ళకి పెళ్ళైన తర్వాత వారికి కలిగే సంతానంలో నల్లగా బేబీ పుట్టిందనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? తాత లక్షణం ఏమైనట్టు? ఈ యొక్క మనవడికో మనవరాలకో వచ్చినట్టు. అంటే లక్షణాలు ఒక తరం నుంచి ఒక తరానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ అవుతాయి, ఒక్కోసారి జీన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేవు. ఓకేనా? ఒకవేళ మొదటి తరంలో గనక ఎక్స్ప్రెస్ అయితే అకార్డింగ్ టు మెండల్ దట్ ఈస్ కాల్డ్ బహిర్గత లక్షణం. అలా మొదటి తరంలో అంటే ఫస్ట్ పుట్టినటువంటి బేబీలో గనక ఎక్స్ప్రెస్ అయితే దాన్ని బహిర్గత లక్షణం అన్నాడు. అలా ఎక్స్ప్రెస్ కాకపోతే దాన్ని ఏమన్నాడు? అంతర్గత లక్షణము అని పిలిచాడు. మరి ఇక్కడ బఠానీ మొక్కలో తాను ఎంచుకున్నటువంటి 7 లక్షణాలలో గింజ రంగు అంటే కలర్ ఆఫ్ ద సీడ్, కాయపై తొక్క రంగు కలర్ ఆఫ్ ద పాడుకు సంబంధించి బహిర్గత అంతర్గత లక్షణాలను మనం ఇక్కడ ఎంచుకోవాలి. ఓకేనా? మరి ఇక్కడ వరుసగా అన్నాడు కాబట్టి ముందు గింజ రంగుకు సంబంధించినటువంటి బహిర్గత లక్షణం. ఓకేనా? తరువాత గింజ రంగుకు సంబంధించినటువంటి అంతర్గత లక్షణం, తరువాత కాయపై ఉన్నటువంటి తొక్క రంగుకు సంబంధించి బహిర్గత లక్షణం, తరువాత కాయ తొక్క రంగుకు సంబంధించినటువంటి అంతర్గత లక్షణాన్ని మనము ఎంచుకోవాలి. ఇస్ క్లియర్? సో ఇక్కడ మనం తీసుకుంటే సర్వసాధారణంగా బఠానీ గింజలో మెండల్ ఎంచుకున్నటువంటి లక్షణం ఏంటి అంటే గింజ యొక్క రంగుకు సంబంధించి, గింజ రంగుకు సంబంధించి ద కలర్ ఆఫ్ ద సీడ్ తీసుకుంటే, ఓకేనా, ఎల్లో, గ్రీన్, ఈ 2 లక్షణాలను ఎంచుకున్నాడు. ఇందులో ఇది బహిర్గతము డామినెంట్, ఇది అంతర్గతము రెసెసివ్. ఓకే, క్లియర్? సో గింజ రంగుకు సంబంధించి పసుపు ఆకుపచ్చ ఉండాలి. ఓకే, బహిర్గతము అంతర్గతం. అలాగే కాయపై తొక్క రంగుకు సంబంధించి సర్వసాధారణంగా బఠానీ కాయ సంబంధించి తీసుకుంటే కాయ రంగు ఎలా ఉంటుందంటే సర్వసాధారణంగా కాయ పచ్చిగా ఉంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, కాయ గనక పండితే పసుపు రంగులోకి మారుతుంది. అంటే బహిర్గత లక్షణం ఏమవుతుంది? కాయ రంగుకు సంబంధించి గ్రీన్ ఈజ్ ద డామినెంట్. ఆటోమేటిక్గా రెసెసివ్ ఏమవుతుందండి అంటే అంతర్గత లక్షణం ఏమవుతుంది? ఎల్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు పసుపు ఆకుపచ్చ, ఆకుపచ్చ పసుపు ఉన్నటువంటి ఆప్షన్ను మనం ఎంచుకోవాలి. ఓకే, మరి చూద్దాం ఎక్కడుంది. ఆప్షన్ ఏ పసుపు ఆకుపచ్చ మరియు ఆకుపచ్చ పసుపు. ఆప్షన్ బి ఆకుపచ్చ పసుపు, ఆకుపచ్చ పసుపు అన్నాడు కాబట్టి దీని పక్కన పెట్టేయడమే. అలాగే ఆకుపచ్చ పసుపు మళ్ళీ అన్నాడు కాబట్టి దీన్ని కూడా తీసేయడమే. మరి పసుపు ఆకుపచ్చ అన్నాడు మరియు పసుపు ఆకుపచ్చ అన్నాడు అంటే ఇది కరెక్టే కానీ ఇది తప్పు. ఎందుకని? 2 కూడా ఒకటే అనమాట ఇక్కడ. కాబట్టి దీన్ని కూడా తీసేయచ్చు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ పసుపు ఆకుపచ్చ. ఓకే, మరియు ఆకుపచ్చ పసుపు. సో ఈ 2 వచ్చేసేమో కాయ తొక్కకు సంబంధించినవి అయితే ఈ 2 వచ్చేసేమో గింజ యొక్క రంగుకు సంబంధించినవిగా మనము గుర్తుంచుకోవాలి. క్లియర్? అలా మెండల్ 7 లక్షణాలను ఎంచుకున్నాడు. మరి ఇక్కడ మనకున్నటువంటి టైంలో 7 లక్షణాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయం కాబట్టి సో రిమెంబర్ 7 కాంట్రాస్టింగ్ పేర్స్ క్యారెక్టర్ హ్యార్ సెలెక్టెడ్ బై గ్రెగర్ జోహాన్ మెండల్ ఫ్రమ్ ద పైసమ్ సెటైవం, తీపి బఠానీ మొక్క. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిపాదన అజర్షన్ ఏమిచ్చున్నారు చూడండి. లిట్టోరల్ మరియు లిమ్నోటిక్ మండలాలు కాంతిమయంగా ఉంటాయి. ఓకే, రీజన్ అంటే దానికి సంబంధించినటువంటి వివరణ. సరస్సులోని ఈ మండలాలలో కిరణజన్య సంయోగ క్రియ తక్కువగా జరుగుతుంది. ఎక్కడ మండలాలు అసలు? మనం వాతావరణంలో అయితే ట్రోపోస్ట్రాటో ఇట్లా ఏదో చదువుకొని ఉంటాం. మరి అసలు జీవశాస్త్రానికి సంబంధించి ఇన్ని మండలాలు ఎక్కడున్నాయి సార్ అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ సింపుల్. ఏంటి ఆ సింపుల్ విషయం అంటే మనకు నీటి ఆవాసాలకు సంబంధించి తీసుకున్నప్పుడు, ఓకేనా, జలావరణ వ్యవస్థ అనేది తీసుకుంటే జలావరణ వ్యవస్థ
ఏంటి ఇక్కడ ఆవరణ వ్యవస్థ అంటే అర్థము? ఆవరణ వ్యవస్థ అంటే మీనింగ్ ఏంటి? ఎకోసిస్టమ్ అంటాం. ఏజీ ట్రాన్స్లే అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఈ పదాన్ని తీసుకొచ్చాడు. మరి ఏంటి సార్ ఆవరణ వ్యవస్థ అంటే? ఏం లేదు, సజీవుల నిర్జీవుల యొక్క పరస్పర సంబంధం ఫలితంగా, ఓకేనా, లేదా సజీవులకు నిర్జీవులకు మధ్య పదార్థాలు శక్తి యొక్క ప్రసరణ ఫలితంగా ఏర్పడినటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏమని పిలుస్తాం? ఆవరణ వ్యవస్థ అంటారు, ఎకోసిస్టమ్. మరి ఈ ఆవరణ వ్యవస్థ నీటి ఆవాసాలలో ఉంటే దానిని జలావరణ వ్యవస్థ అంటాం. భూమిపై ఉంటే దానిని భౌమ్యావరణ వ్యవస్థ, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద వాటర్, అక్వాటిక్ ఎకోసిస్టమ్. మరి ఆ జలావరణ వ్యవస్థలో మనం తీసుకున్నప్పుడు మనకి సముద్ర జలాలు ఉన్నాయి, ఉప్పు నీరు, మంచినీరు ఉంది. ఈ సముద్రం నీరు అనే దగ్గర తీసుకున్నప్పుడు సముద్రాలలో లోతు అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనము జీవుల మనుగడకు సంబంధించి కానీ ఆ జీవులు నివసించే ప్రాంతాల వారీగా సముద్రాన్ని మనం విభజించినప్పుడు మనకు అక్కడ 3 మండలాలు కనపడతాయి. యుఫోటిక్ మండలము, అఫోటిక్ మండలము, తర్వాత అబైసల్ మండలం. ఓకేనా? మరి ఇక్కడ మనము మంచినీటి ఆవాసాలకు వచ్చినప్పుడు సర్వసాధారణంగా మంచినీటి ఆవాసాలలో లోతు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి యొక్క లోతును బేస్ చేసుకున్నప్పుడు మంచినీటి సరస్సులో ఉన్నటువంటి 3 మండలాలే ఏంటవి? నంబర్ 1 మండలము లిట్టోరల్. ఓకే. నంబర్ 2 లిమ్నోటిక్. నంబర్ 3 ప్రొఫండల్. ఓకే, ప్రొఫండల్ మండలం. ఈ 3 మండలాలు మనకు మంచినీటి ఆవాసంలో కనిపిస్తాయి, సరస్సులో. ఇక్కడ లిట్టోరల్ అంటే అర్థము, ఓకేనా, ఒక సరస్సుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఒడ్డు నుంచి కొద్దిగా లోతున్నటువంటి ప్రాంతం దాకా ఉండేదాన్ని లిట్టోరల్. ఉపరితల భాగాన్ని ఏమంటాం? లిమ్నోటిక్. ఇక లోపల డెప్త్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రొఫండల్ అంటాం. సో ఈ యొక్క లిట్టోరల్, లిమ్నోటిక్ మండలాలలో జనరల్గా కాంతి బాగా చొచ్చుకుపోయేటటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఓకే. మరి ఇక్కడ మొక్కలు కానీ జంతువులు కానీ చాలా ఎక్కువ స్థాయిలో నివసిస్తాయి. నీటిలో నివసించేటటువంటి మొక్కలు, నీటిలో నివసించేటటువంటి జంతువులు. తద్వారా ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ వెరీ హై సిన్స్ దెర్ ఈజ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్. ఓకే. కాబట్టి లిట్టోరల్, లిమ్నోటిక్ ఆర్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ ద ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్. మరి ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ప్రొఫండల్ మండలంలో జరగదు. ఎందుకంటే కొంత డెప్త్ ఉంటుంది కాబట్టి, కాంతి చొచ్చుకుపోలేదు కాబట్టి, చీకటిగా ఉంటుంది కాబట్టి. ఇజ్ క్లియర్? సో లిట్టోరల్ మరియు లిమ్నోటిక్ మండలాలు కాంతిమయంగా ఉంటాయి. ఇచ్చినటువంటి ప్రతిపాదన రైటా కాదా? రైట్. నెక్స్ట్, సరస్సులోని ఈ మండలాలలో కిరణజన్య సంయోగ క్రియ తక్కువగా జరుగుతుంది అన్నాడు. మరి ఇది కరెక్టా? ఈ 2 మండలాలకు కావలసినంత, ఇంకా చెప్పాలంటే ఎంత కావలితే అంత, తీసుకున్నోడికి తీసుకున్నంత అన్నట్టు అనమాట. ఓకే, అంత కాంతి లభిస్తుంది. కారణము వీటి యొక్క లోతు తక్కువ. ఉపరితలము సరస్సు ఒడ్డు నుంచి ఏమవుతుంది? కొద్దిగా లోతైనటువంటి ప్రాంతము దాకా, అంతే. మరి ఇటువంటి ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువ స్థాయిలో, అధిక స్థాయిలో, ద హై రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ కెన్ బి సీన్ ఇన్ దిస్ 2 జోన్స్. మరి ఇచ్చినటువంటి రీజన్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఫర్ ద ప్రతిపాదన. కాబట్టి ఇక్కడ ఏ అనేది నిజం, ఆర్ అనేది నిజం కాదు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే. నెక్స్ట్, డాల్ఫిన్లు నీటిలో నిర్దిష్ట స్థాయిల్లో నివసించడానికి వాటి దేహంలోని ప్రత్యేక నిర్మాణాలు అన్నాడు. ఏంటండి ఈ యొక్క డాల్ఫిన్స్? డాల్ఫిన్స్ ఆర్ నథింగ్ బట్ ద మ్యామల్స్, అంటే పాలిచ్చి పెంచేటటువంటి క్షీరదాలు. మరి ఆ క్షీరదాలు నీటిలో నివసిస్తున్నాయి. పోయి అవేం చేపలు కాదు. అవి ఊపిరితిత్తులలాగే, మనలాగనే ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరుపుతాయి. మరి అవి అలా నీటిలో నివసించడానికి, అనుకూలత చెందడానికి ఏ నిర్మాణాలు సహాయపడ్డాయి అనేది ఇక్కడ అడుగుతున్నాడు. ఏ తెడ్డు చెయ్యిలు, బి ఫ్లోటర్లు, సి ఊపిరితిత్తులు, డి తోక. మరి ఇక్కడ తోక వల్ల వాటికి పెద్ద ఉపయోగం ఉండదు, ఎందుకంటే అవి చేపలు కాదు కాబట్టి. ఇక ఊపిరితిత్తులు తీసుకుంటే, ఊపిరితిత్తుల ద్వారా గనక అవి తేలే పని అయితే మనం కూడా ఏం చేయొచ్చు?
శుభ్రంగా పోయి తుఫాన్లు వచ్చినప్పుడు అందరం పోయి లోపల నీళ్ళల్లోనే ఉంటాం, తర్వాత తుఫాన్లు తగ్గిన తర్వాత బయటకు వస్తాం. ఎందుకని? ఈ బయటికి గోళ్ళు తట్టుకోలేం కదా. వర్షాలు ఇప్పుడు విపరీతంగా వచ్చాయి, అవి మునిగిపోవడం, ఈ ప్రదేశం మునిగిపోవడం, లేకపోతే ఈ ప్రాంతం మునిగిపోవడం లాంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో నేరుగా పోయి నీళ్ళలోనే కూర్చున్నాం అనుకోండి, శుభ్రంగా తెల్లారిపోయిన తర్వాత మనం బయటికి రావచ్చు. మరి అలా చేయగలమా? చేయొచ్చు. పోయి కూర్చుంటాం, తెల్లారి మనకై మనం రాము బయటికి, వేరే వాళ్ళు తీసుకొస్తారు. మరి అలాంటి పరిస్థితి ఊపిరితిత్తులకు సంబంధించి ఉంది. కాబట్టి ఊపిరితిత్తుల ద్వారా నీటిలో తేలడం అనేది సాధ్యం కాదు, లేదా నీటిలో నివసించడానికి అది అనుకూలం కాదు. ఎందుకంటే గాలి బాగా పీల్చుకొని లోపలికి వెళ్ళామంటే ఆ పీడనానికి ఊపిరితిత్తులు ఏమైపోతాయి, వెంటనే బర్స్ట్ అయిపోయి అక్కడికక్కడే చచ్చిపోయి ఉంటాం. కాబట్టి ఇది కుదరదు. ఇక తెడ్డు చేతుల ద్వారా దిశను కొంతవరకు మార్చుకోవడానికి వీలవుతుందే కానీ పూర్తిగా శరీర సమతాస్థితిని కాపాడుకుంటూ ఆ పీడనాన్ని తట్టుకునే పరిస్థితి మనకు ఉండదు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఫ్లోటర్స్. యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్ నుంచి సేకరించినటువంటి మరొక వాక్యంతో తయారైనటువంటి బిట్ ఇది. ఓకే, ఫ్లోటర్స్ అనేటటువంటివి డాల్ఫిన్స్ మరియు నీలి తిమింగం లాంటి జంతువులలో ఏం చేస్తాయి, తేలడానికి సహాయపడడంలో కీలక పాత్రను పోషిస్తాయనేటువంటి వాక్యం అనమాట. సో దాని ఆధారంగా ఇవ్వబడినటువంటి ప్రశ్న ఇది. ఓకే, సో డాల్ఫిన్లు వాటి దేహంలో ఏ ప్రత్యేక నిర్మాణాల ద్వారా తేలుతూ ఉన్నాయంటే, లేదా నీటిలో నిర్దిష్ట స్థాయిలో నివసిస్తున్నాయి అంటే ఆన్సర్ ఈజ్ ఫ్లోటర్స్, ఆప్షన్ బి. నెక్స్ట్, బయోడీజిల్ కొరకు మరియు భూమిలో నత్రజనిని సమృద్ధం చేయడానికి పెంచే మొక్కలు వరుసగా అన్నాడు. సో వరుసగా అన్నప్పుడు ఫస్ట్ మనం ఏమి ఇచ్చాడో తీసుకోవాలా. బయోడీజిల్ ఫస్ట్ ఇచ్చాడు, జీవ ఇంధనం, మరియు భూమిలో నత్రజని సమృద్ధం చేయడానికి అంటే ఫర్ ద ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్, నత్రజని యొక్క స్థాయిని పెంచడం. అదేం సార్, భూమిలో నత్రజని స్థాయిని పెంచడం ఏంది? వాతావరణంలో 78% నత్రజని ఉంటే అదంతా లోపలికి పోవట్లేదా అని అనుకుంటున్నారా? నో, వాతావరణంలో ఉన్నటువంటి అణు నత్రజని, ఓకేనా, మాలిక్యులర్ ఫామ్లో ఉంది, N2 ఫామ్లో ఉంది. మరి ఈ యొక్క N2 ఫామ్లో ఉన్నటువంటి అణు నత్రజని అంత ఈజీగా మొక్కలకు అందుబాటులోకి రాదు. అది నైట్రేట్లుగా మారితేనే మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. మరి ఆ మొక్కలకు అందుబాటులో ఉన్నటువంటి నైట్రేట్లుగా మార్చే ప్రక్రియను, అణు నత్రజని స్థాపన, నైట్రోజన్ ఫిక్సేషన్ అని పిలుస్తారు. అది జీవ సంబంధంగా జరుగుతుంది, భౌతికంగా కూడా జరుగుతుంది. ఓకే, మరి ఈ జీవ సంబంధంగా జరగడంలో కొన్ని మొక్కల యొక్క వేర్లలో బ్యాక్టీరియాలు నివసిస్తాయి. ఉదాహరణకు మనకు తెలుసు, వేరుశనగ యొక్క వేర్లలో ఏముంటాయి? రైజోబియం లెగ్యూమినేసియారం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేసి నైట్రోజన్ను నైట్రేటులుగా మారుస్తుంది. ఓకే, కాబట్టి అలాంటి మొక్క మనకి ఇక్కడ సమూహంలో ఒకటి ఉంది. మరి అదేందో మనం చూడాలి. ఇక బయోడీజిల్ కొరకు అంటున్నాడు. అంటే బయోడీజిల్, ఈ బయోడీజిల్ను దేనికి ఉపయోగిస్తున్నాం? మనకు శిలాజ ఇంధనాల యొక్క స్థాయి, అవి పునరుత్పాదక సామర్థ్యం లేనటువంటి వనరులు, అంటే పునరుత్పత్తి చెందలేవవి. వాటి యొక్క రీసైక్లింగ్ జరగాలంటే చాలా వందల వేల సంవత్సరాలు పడుతుంది. మరి ప్రస్తుత తరుణంలో మనం ఇష్టానుసారంగా ఆటోమొబైల్స్ వాడుతూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి శిలాజ ఇంధనాలైనటువంటి పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఏమైపోతున్నాయి? అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి వాటికి సంబంధించి. మరి ఇటువంటి పరిస్థితులలో ఆ శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్ అయినటువంటి పెట్రోలు, డీజిల్ పైన ఆధారపడితే మనకు ఇబ్బంది. కాబట్టి వాటికి కొంత జీవ సంబంధంగా, అంటే మొక్కల నుంచి సేకరించినటువంటి డీజిల్ను యాడ్ చేయడం ద్వారా వాటిని వాడుకునే విధంగా ఇంజన్స్ యొక్క రూపకల్పన జరుగుతోంది. తద్వారా కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటుగా శిలాజ ఇంధనాలు, పెట్రోలు, డీజిల్ పై ఉండేటటువంటి ప్రెషర్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఏ మొక్క ఇక్కడ మనకు సమూహంలో ఉంది? ఆప్షన్ ఏ వేప, జత్రోప. మరి వేప మనకు తెలిసి బయోడీజిల్గా ఉపయోగపడడం మనం చూడాల, కాబట్టి తీసి పక్కన పెట్టడం. ఎందుకని? ముందు బయోడీజిల్ అన్నాడు కాబట్టి. ఇక నెక్స్ట్ 2 జత్రోపా వేప అన్నాడు. మరి జత్రోపా బయోడీజిల్గా ఉపయోగపడుతుందా అంటే ఎస్. సో జత్రోపా కర్కస్, అడవి ఆముదం, ఓకేనా? ఈ అడవి ఆముదం లేదా జత్రోపా కర్కస్ యొక్క విత్తనాల నుంచి లభించే లేటెక్స్ ద్వారా ఏం తయారు చేస్తారు? బయోడీజిల్ తయారు చేస్తారు. సో జత్రోపా కర్కస్
దిస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్. కామన్ నేమ్ ఏమంటాం? అడవి ఆముదం. అడవి ఆముదం. ఓకేనా? దీని నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మనము? బయోడీజిల్. కానీ వేపకు ఆ లక్షణం ఉందా? ఏంటది? నత్రజని స్థాపన చేసే లక్షణం. అంటే వాటి వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా ఉండాలా? ఉన్నాయా? లేవు. కాబట్టి బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, గ్లైరిసీడియా జత్రోపా. ఏంటండి ఈ యొక్క గ్లైరిసీడియా? మాద్రి ప్లాంట్ అంటారు దీన్నే. ఈ యొక్క గ్లైరిసీడియాను ఓకేనా పొలం గట్లపై మనం పెంచవచ్చు. ఈ పొలం గట్లపై కనుక నాటి వదిలేసామంటే సుబాబుల చెట్లులాగా పెరుగుతాయి. పొడవుగా పెరుగుతూ వీటి యొక్క వేరు వ్యవస్థ ఏమవుతుంది? పొలంలోకి ప్రవేశిస్తుంది. వీటి యొక్క వేర్లలో ఏముంటాయి? నత్రజని స్థాపన చేసేటటువంటి రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. తత్ఫలితంగా నేల యొక్క సారము పెరగడంతో పాటుగా పొలం గట్లు కొరుక్కుపోకుండా, అంటే బెదరింకు గురి కాకుండా, ఓకేనా, మృత్తిక క్రమక్షయానికి గురి కాకుండా ఇక్కడ ప్రివెంట్ చేయబడుతుంది. సో దట్ ఎక్సెస్గా ఉన్నటువంటి వాటర్ అబ్జార్ప్షన్ కూడా హెల్ప్ అవుతుంది. పొలం గట్లను ప్రొటెక్ట్ చేసుకోవడం ద్వారా పంట పొలానికి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నత్రజని స్థాపన జరుగుతుంది. కాబట్టి పొలం గట్లపై పెంచే మొక్కకు ఉదాహరణ అన్నా కూడా ఏం చెప్పాలి మనము? గ్లైరిసీడియా అని చెప్పాలి. ఓకేనా? మరి ఇక్కడ మొదట బయోడీజిల్ అన్నాడు, తర్వాత నత్రజని అన్నాడు. కాబట్టి ఇది గ్లైరిసీడియా నత్రజని స్థాపన చేయగలదు. కానీ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఇది కాదు. ఎందుకని? ముందు ఏముండాలా? జత్రోపా ఉండాలా. సో జత్రోపా గ్లైరిసీడియా ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, జత్రోపా కర్కస్ అడవి ఆముదం నుంచి ఏం చేయొచ్చు మనము? బయోడీజిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. గ్లైరిసీడియం అనేటటువంటి మొక్కను పొలం గట్లపై పెంచడం ద్వారా నత్రజని స్థాపన చేసి నేల యొక్క సమృద్ధిమత్వాన్ని లేదా ఫర్టిలిటీ కెపాసిటీని ఏం చేయొచ్చు? పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది. క్లియర్? సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ డి. నెక్స్ట్, మొక్కలలో వేళ్ళు నేలలోకి లోతుగా చొచ్చుకుపోయి పోషక పదార్థాలను త్వరితంగా శోషించుకోవడానికి తోడ్పడేటటువంటి పోషకం ఏంటి? ఓకే, మళ్ళీ ఒకసారి, మొక్కల్లో వేళ్ళు, ఓకేనా, మొక్కలలో ఏంటండి? వేర్లు, ఓకేనా, నేలలోకి ఏమవ్వాలా? చొచ్చుకుపోవాలి. అలా నేలలోకి చొచ్చుకుపోయి క్లియర్ ఏం చేయాలి? అవి పోషక పదార్థాలను త్వరితంగా శోషించుకోవడానికి ఏ పోషకము తోడ్పడుతుంది? మనకు మొక్కలకు సంబంధించి తీసుకుంటే 3 పోషకాలు ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటండి ఆ 3 పోషకాలు? ఓకే, ఏంటి ఆ 3 పోషకాలు? ఎన్పికే అంటారు వాటిని. ఏంటి ఆ ఎన్పికే అంటే? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఓకే, ఎన్పికే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఈ నైట్రోజన్ ఏం చేస్తుంది? పుష్పాలు వేగంగా రావడంలోనూ, ఓకేనా, కొత్త పుష్పాలు ఏర్పడి వేగంగా అభివృద్ధి చెందడంలో నైట్రోజన్ కీలక పాత్ర పోషిస్తుంది. మరి పొటాషియం ఏం చేస్తుంది? వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి క్రిమి కీటకాల నుంచి మొక్కలు తమను తాము రక్షించుకునేటటువంటి సహజ సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఓకే, మరి ఫాస్ఫరస్ ఏం చేస్తుంది? మొక్క యొక్క వేళ్ళు బాగా లోపలికి చొచ్చుకుపోయి భూమిలో బాగా పాతుకుపోయి దూరంలో సుదూర ప్రాంతాలలో ఉన్న అన్ని రకాల పోషకాలను సేకరించుకొని శోషించుకొని మొక్క బాగా ఏపుగా ఎదగడంలో కీలక పాత్ర పోషించే ఒక రకమైనటువంటి పోషక పదార్థమే లేదా ఖనిజ లవణం ఏంటి? ఫాస్ఫరస్. ఓకే, సో ఈ ఎక్స్ప్లెనేషన్ బట్టి మనం ఆన్సర్ పెట్టేసి ఏంటండి? కార్బన్ కాదు, నత్రజని కాదు, పొటాషియం కాదు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఫాస్ఫరస్. క్లియర్? సో గుర్తుంచుకోండి, ఈ యొక్క ఫాస్ఫరస్ని ఏమని పిలుస్తాం? శ్మశాన వాటికలలో కొరివి దెయ్యం అంటారు. ఓకే, ద కొరివి దెయ్యం అని ఏ ఖనిజ లవణాన్ని పిలుస్తాం? ఫాస్ఫరస్ను. ఎందుకని? ఇది మండే స్వభావం ఉంది. మనకు శ్మశాన వాటికల్లో ఏం కనబడతాయి? కొరివి దెయ్యాలు కనబడతాయి. కానీ పోవాకండి అక్కడికి, ఎందుకంటే పక్కింటి దెయ్యాలు, ఎదురింటి దెయ్యాలు ఉంటాయి. ఓకేనా? దెయ్యాలు లేవు, పాడు లేవు. ఏంటది? ఫాస్ఫరస్ మండేది. ఓకేనా? ఆక్సిజన్తో మండుతుంది అది. క్లియర్? నౌ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, జతపరచుము. జాబితా 1 సల్ఫర్ డయాక్సైడ్, రోడియం, ఓజోను క్షీణత, కార్బన్ డయాక్సైడ్. జాబితా 2 తీసుకుంటే కెటలైటిక్ కన్వర్టర్స్, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, మాంట్రియల్ ప్రోటోకాల్. మరి ఇక్కడ చూద్దాం. సల్ఫర్ డయాక్సైడ్
ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ కానీ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ కానీ సర్వసాధారణంగా ఏం చేస్తాయి? ఆమ్ల వర్షాలను కలిగిస్తాయి. ఓకేనా? కొంతవరకు గ్రీన్ హౌస్ ఉద్గారాల యొక్క తీవ్రతను పెంచడంలో కూడా సహాయపడతాయి, అంటే గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమవుతాయి. ప్లస్ ఇంకోవైపు ఏం చేస్తాయి? ఇవి ఆమ్ల వర్షాల ఏర్పాటుకు, తత్ఫలితంగా పురాతన భవనాల యొక్క రంగు మారిపోయి, ఓకేనా, ప్రత్యేకించి సల్ఫర్ అనేది, ఓకేనా, భవనాల యొక్క కుష్టు వ్యాధికి, ఓకే, భవనాల యొక్క కుష్టు వ్యాధికి లేదా లెప్రసీకి, బిల్డింగ్ లెప్రసీ అనేది ఏ వాయువు వల్ల కలుగుతుంది అంటాడు, అలాంటి లక్షణాలకు కారణమవుతుంది. సో తాజ్ మహల్ కూడా అటువంటి పరిస్థితికి లోనయ్యే ప్రభావం ఉందనే సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం ఆ ప్రాంతాలలో, ఓకేనా, కాలుష్య రహిత ఇంధనాలను ఉపయోగించాలని చెప్పేసి తీర్మానం అనేది చేయడం జరిగింది. ఓకే, తర్వాత అన్లైడెడ్ పెట్రోల్ యొక్క వాడకం, ఇవన్నీ కూడా అందులో భాగంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలే. మరి సల్ఫర్ డయాక్సైడ్ అనగానే మనకేం గుర్తు రావాలా? యాసిడ్ రెయిన్స్ గుర్తు రావాలా, ఆమ్ల వర్షాలు. ఇక రోడియం తీసుకుంటే, దిస్ రోడియం ఈజ్ ఏ కెటలైటిక్ కన్వర్టర్. మరి ఏంటండి ఈ యొక్క కెటలైటిక్ కన్వర్టర్స్ అంటే? ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ వర్డ్ తీసుకోండి, కెటలైటిక్. ఓకే, కెటా, ఓకేనా, కెటా అంటే బ్రేక్ డౌన్ అనమాట. లైసిస్ అంటే విచ్ఛిన్నం, అంటే కొన్ని రకాలైనటువంటి కాలుష్యకాలు, ముఖ్యంగా ఎస్పిఎం సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ అని పిలుస్తాం. ముఖ్యంగా ఇవి థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఉత్పత్తి చేయబడతాయి, ఈ పొగగొట్టాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి వచ్చినటువంటి వాటిని ప్రత్యేకమైనటువంటి కెటలైటిక్ కన్వర్టర్స్, కెటాలసిస్ అంటే అర్థము విచ్ఛిన్నము చేసేటటువంటి ప్రక్రియ. ఓకే, ఆ విచ్ఛిన్నము చేయడానికి అంటే వాటి యొక్క సంక్లిష్టతను, వాటి యొక్క పరిమాణాన్ని తగ్గించి, క్లియర్, పర్యావరణంలో లేదా వాతావరణంలో కొంతవరకు కలిసిపోయి మనకు ఇబ్బంది కలగకుండా, అంటే రేణు రూప కలుషితంగా ఉండకుండా చేయడంలో భాగంగా ఏం వాడాలి? కెటలైటిక్ కన్వర్టర్స్ ఉపయోగిస్తారు. ఈ కెటలైటిక్ కన్వర్టర్స్లో ఉత్ప్రేరకాలుగా వేటిని వాడతారు? ప్రత్యేక లోహాలుగా వేటిని? రోడియంను ఉపయోగిస్తారు. ఓకే, సో వాయు కాలుష్యానికి సంబంధించి వాడేటటువంటి ఈ యొక్క కెటలైటిక్ కన్వర్టర్స్లో రోడియం ఉపయోగిస్తారు. క్లియర్? ఇక ఓజోను క్షీణత, ఈ యొక్క ఓజోను క్షీణతకు సంబంధించి, ఓజోను క్షీణతకు కారణమయ్యేటటువంటి వాయువుల యొక్క ఉద్గారాల స్థాయిని తగ్గించడం కోసం 1987 సెప్టెంబర్ 16వ తేదీన ఏమేర్పడింది? ఒక అంతర్జాతీయ ఒప్పందం అనేది తీసుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, దిస్ మాంట్రియల్ ప్రోటోకాల్ వాజ్ బ్రాట్ ఆర్ ఈస్ ఫార్ములేటెడ్ ఇన్ ద ఇయర్ 1987 సెప్టెంబర్ 16. అందుకనే సెప్టెంబర్ 16వ తేదీని ఏం చేస్తాం మనం? ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే, ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్లియర్? మరి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించింది? ఓజోను యొక్క క్షీణతను తగ్గించడానికి చేసుకున్నటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం. క్లియర్? సో కాబట్టి ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్రధానంగా ఇవి ఓజోన్ యొక్క మందాన్ని తగ్గిస్తాయి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఓజోన్ యొక్క మందాన్ని దేనిలో కొలుస్తాం మనం? డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. ఓకే, ఓజోన్ యొక్క మందాన్ని డాబ్సన్ యూనిట్లలో కొలవడం జరుగుతుంది. ఓకే, సో ఆ మందము తగ్గడం అంటే O3 కాస్త ఏంగా మారడం? O3 బికమ్స్ O2 + Oగా మారడం. ఇలా మారితే దాని యొక్క పరిమాణం లేదా మందం అనేది ఏమైనట్టు? తగ్గినట్టు. తద్వారా మన శరీరానికి లేదా జీవులకు హాని కలిగించే అతినీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ ఏమవుతాయి? ఎర్త్ని రీచ్ అయిపోయి మనకు రకరకాలైనటువంటి వ్యాధులు, ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ లాంటివి కలుగుతాయి. ఓకే, దాన్ని అడ్డుకోవడం కోసం జస్ట్ లైక్ ఎ బ్లాంకెట్, ఒక దుప్పటిలాగా మొత్తము భూమండలాన్ని రక్షిస్తే ఎవరున్నారు? ఓజోన్ ఉంది. కానీ నువ్వేంది మమ్మల్ని రక్షించేది? మేమే రక్షించుకుంటామని చెప్పేసి దాన్ని నాశనం చేసి మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. ఓకే, మరి ఆ నాశనాన్ని లేదా ఆ వినాశనాన్ని తగ్గించడం కోసం ఏర్పడినటువంటి అంతర్జాతీయ ఒప్పందమే ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకేనా, 1987 సెప్టెంబర్ 16. ఇక కార్బన్ డయాక్సైడ్,
ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ ఏం చేయగలదు? గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం. ఈ భూమి వేడెక్కడం ద్వారా భూమి యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది? పెరిగేటటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ఓకే, మరి ఈ భూమి వేడెక్కడం అనేది సహజంగా జరగాల్సిన ప్రక్రియ. అంటే ఖచ్చితంగా భూమి వేడిగానే ఉండాలి. వేడంటే ఇక్కడ ఉద్దేశం వెచ్చగా ఉండాలా. సో దట్ మంచు గ్రహంగా మారిపోకుండా, ఓకేనా, పరారుణ కిరణాల యొక్క సహాయంతో ఆ ప్రక్రియ పూర్తి చేయబడుతుంది. బట్ కార్బన్ డయాక్సైడ్ యొక్క స్థాయి గనక పెరిగితే వాతావరణంలో ఈ పరారుణ కిరణాలు, ఓకేనా, భూమిని చేరి భూమి లోపల ఉన్నటువంటి నీటి ద్వారా శోషించడం జరగకుండా ఏమవుతాయి? వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. వాతావరణంలోకి చేరినటువంటి యొక్క పరారుణ కిరణాలు కార్బన్ డయాక్సైడ్ ద్వారా ట్రాప్ చేయబడి భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? పెరుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆర్ గ్లోబల్ వార్మింగ్. ఓకేనా, మనకు రియల్గా క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ దిస్ గ్లోబల్ వార్మింగ్, దాని యొక్క పుట్టు పూర్వతరాలు ఎలా జరుగుతుంది ప్రక్రియ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నౌ ఇక్కడ తీసుకుంటే ఓజోను క్షీణత, కార్బన్ డయాక్సైడ్ అనేది దేనికి సంబంధించింది? గ్లోబల్ వార్మింగ్కి సంబంధించింది. ఓకే, సో 3142 అనేది సరైనటువంటి మ్యాచింగ్ అనేది అవుతుంది. సరైన సమాధానమును గుర్తించుము అన్నాడు. సో ఇక్కడ తీసుకుంటే మనము 3142 ఎక్కడ ఉందండి? 3142. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్? సో ఈ డెప్త్లో మనకు క్వశ్చన్స్ ఉంటున్నాయండి. కాబట్టి పూర్తి స్థాయి విశ్లేషణతో మనము ఈ పిఆర్బికి సంబంధించి మన ప్రిపరేషన్ కొనసాగాల. మనం ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాం, ఎన్నిసార్లు ఏం చేసామనేది కాదు, ఎంతసేపు చదివామనేది కాదండి, ఎంత పర్ఫెక్ట్గా స్మార్ట్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ హియర్. ఆ స్మార్ట్ వర్క్ను మీకు అందించి మిమ్మల్ని విజేతలుగా నిలపడంలో ఐఏసీఈ ఎప్పుడూ ముందుంటుంది. ఓకే, ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నౌ ప్రతిపాదక కణాలు, సహాయ కణాలు, సంయుక్త బీజము, అంకురచ్చదములలోని క్రోమోజోముల స్థితి నిష్పత్తి వరుసగా అన్నాడు. ఇక్కడ ప్రతిపాదక కణాలు, సహాయక కణాలు, సంయుక్త బీజం, అంకురచ్చదములలోని క్రోమోజోముల యొక్క స్థితి, వాటికి సంబంధించినటువంటి స్థితి యొక్క నిష్పత్తి వరుసగా అన్నాడు. ఇది మొక్కల ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి ప్రశ్న. ఓకేనా, మొక్కల యొక్క ప్రత్యుత్పత్తి క్రమంలో పుష్పము యొక్క భాగాన్ని మనం పరిశీలించినప్పుడు పుష్ప భాగంలో, ఓకేనా, ప్రధానంగా పుష్ప భాగాన్ని మనం తీసుకున్నప్పుడు పర్టికులర్గా మనకు ఒక చిన్న అంశం ఇక్కడ వస్తుందండి. దానికోసం కొద్దిగా మీకు లెంత్ అయినా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జస్ట్ చూడండి. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లవర్. ఓకే, సో ఈ యొక్క పుష్పము యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినప్పుడు ఇందులో పుష్పము యొక్క మధ్య భాగంలో అండకోశం అనేటటువంటిది ఉంటుంది. ఓకే, దీనినే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అని పిలుస్తారు. ఈ యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైనటువంటి అండకోశంలో, అండాశయంలో ఏముంటాయి? అనేక అండాలు ఉంటాయి. ఓకే, ఈ యొక్క అండాలే భవిష్యత్తులో విత్తనాలుగా మారుతాయి. ఈ యొక్క అండకోశం ఏమవుతుంది? అండాశయం ఏమవుతుంది? ఫలంగా మారుతుంది. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ అండాలు ఫ్యూచర్లో ఏంగా మారుతాయి? విత్తనాలుగా మారడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మనం తీసుకుంటే ఈ యొక్క అండం నిర్మాణంలో పరిశీలించినప్పుడు, ఓకే, ఈ యొక్క అండాన్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక కణజాలము అభివృద్ధి చెంది, ఓకే, ఈ విధమైనటువంటి నిర్మాణం మనకు తయారవుతుంది. క్లియర్? ఇది అండం. ఓకే, ఇప్పుడు ఈ అండంలో తీసుకుంటే దిస్ ఈజ్ స్త్రీ బీజ కణం, ఇవి సినర్జిడ్లు, ఇవి యాంటీపోడల్స్. మొత్తము 7 కణాలు 8 కేంద్రకాలతో ఇది తయారవుతుంది. ఓకేనా, ఒక ద్వితీయ కేంద్రకం.
చూడండి ఇక్కడ 3 కణాలు, 4వ కణం, 5, 6, 7, 7 కణాలు. కేంద్రకాలు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 కేంద్రకాలు. ఓకేనా? సో 7 కణాలు, 8 కేంద్రకాలు ఉండడము పుష్పించే మొక్కలకు సంబంధించినటువంటి ఆవృత బీజాల యొక్క అండ లక్షణం. ఇందులో స్త్రీ బీజ కణము ఏకస్థితి, అంటే ఒకే జట్టు క్రోమోజోములు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి 2 సినర్జిడ్లు కూడా ఏకస్థితిలోనే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రతిపాదక కణాలు కూడా ఏకస్థితిలోనే ఉంటాయి. కానీ ఈ ద్వితీయ కేంద్రకము మాత్రం 2 కేంద్రకాల కలయికతో, అంటే 2 జట్లు క్రోమోజోములను కలిగి ఉంది కాబట్టి ఇది ద్వయస్థితిలో ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఓకేనా ఈ గాలి ద్వారా కానీ లేకపోతే నీటి ద్వారా కానీ ఏం జరిగింది, పరాగన పుప్పొడి రేణువు అనేది ప్రవేశించింది. ఈ పుప్పొడి రేణువులో 2 పురుష కేంద్రకాలు తయారవుతాయి. ఓకేనా? మొత్తము మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, బట్ ఇక్కడ కుదరదు కాబట్టి జస్ట్ బ్రీఫ్గా కీ పాయింట్స్ మాత్రమే తీసుకొస్తున్నాను. ఓకేనా? ఎన్ని కేంద్రకాలు ఏర్పడతాయి, ఇక్కడికి రాగానే మామూలుగా అయితే ఒకదాంతోనే వస్తుంది. అది వచ్చి ఇక్కడ 2 పురుష కేంద్రకాలను తయారు చేసి ఒక నాళం ద్వారా లోపలికి చేరుతుంది. ఇలా వచ్చిన తరువాత ఓకేనా అండద్వారం అంటారు. ఈ అండద్వారం కూడా లోపలికి వస్తుంది. ఇలా రాగానే ఒక పురుష కేంద్రకం ఏం చేస్తుంది, ఈ యొక్క స్త్రీ బీజ కేంద్రకంతో కలుస్తుంది. తత్ఫలితంగా స్త్రీ బీజ కేంద్రకం యొక్క పరిస్థితి ఏంది, ఎన్, అంటే ఒకే జట్టు క్రోమోజోమ్. ఇప్పుడు ఇంకొక ఎన్ కలిసింది కాబట్టి ఏమవుతుంది, అది 2n, అంటే ద్వయస్థితిక కణముగా మారుతుంది. ఈ యొక్క ద్వయస్థితిక కణమే ఏమని పిలుస్తాం, సంయుక్త బీజం, ఫర్టిలైజ్డ్ జైగోట్ అనమాట. జైగోట్ అనేది తయారవుతుంది. ఓకే, ఇక ఈ 2 కణాల పరిస్థితి ఏంది, ఇంతే ఉంటాయి. ఇక ఆ తర్వాత మరొక పురుష కేంద్రకం ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. అంటే ఆల్రెడీ ఇది 2n స్థితిలో ఉంది, ఇప్పుడు ఇంకొక n చేరింది. తత్ఫలితంగా 3n, అంటే త్రయస్థితిగా మారుతుంది. ఈ త్రయస్థితిక ఓకేనా, ఈ త్రయస్థితిక కణమునే ఏమవుతుందంటే అంకురచ్చదంగా మారుతుంది. ఇదేంటి సార్ అంకురచ్చదం, మేము ఎప్పుడు వినలేదే. వినడం కాదు, మీరు తాగారు తిన్నారు కూడా. మేము ఎప్పుడు తాగాం సార్, మేము ఎప్పుడు తిన్నాం సార్ అని అంటే, మనం తాగే కొబ్బరి నీళ్లు అంకురచ్చదం. గుబ్బ చెట్లు అంటారు చూడండి, ఆ గుబ్బ చెట్లు విత్తనం పైన తెల్లగా ఉంటుంది చూడండి, అది కూడా ఏంటి, అంకురచ్చదం. మొక్కజొన్న విత్తనం తీసుకుని ఇలా ప్రెస్ చేయండి, తెల్లగా ఒకటి బయటకు వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ అంకురచ్చదం. ఇది ఎదుగుతున్నటువంటి సంయుక్త బీజానికి ఏం చేస్తుంది, ఆహారాన్ని అందిస్తుంది. ఓకేనా? అలా ఆహారాన్ని అందించేటటువంటి ప్రత్యేక కణమే ఈ అంకురచ్చద కణం. సో అంకురచ్చద కణం ఏ స్థితిలో ఉండాలండి, ఏ స్థితిలో ఉండాలా, 3n స్థితిలో ఉండాలా. సంయుక్త బీజం ఏ స్థితిలో ఉంటుంది, 2n స్థితిలో ఉంటుంది. ఓకే, మరి ఇంకేం అడిగాడు, సహాయ కణాలు అన్నాడు. ఓకేనా? సినర్జిడ్లోనే సహాయ కణాలు మరి ఏ స్థితిలో ఉన్నాయి, ఏకస్థితిలో ఉన్నాయి. ఓకే, తర్వాత ఇంకేమిచ్చాడు, ప్రతిపాదక కణాలు అన్నాడు. సో ఈ యొక్క యాంటీపోడల్స్ తీసుకుంటే ఇవి కూడా ఏ స్థితిలో ఉంటాయి, ఏకస్థితిలో, అంటే ఒక ఎన్తోనే సూచిస్తాం. ఎన్ డినోట్స్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనమాట. ఒక జట్టు ఉంటే ఎన్ అంటాం, 2 ఉంటే 2n, 3 ఉంటే 3n, 4 ఉంటే 4n. కానీ 2 కంటే ఎక్కువ ఉంటే బహుస్థితి, పాలిప్లాయిడీ అని పిలుస్తారు. ఓకే, హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్, ట్రిప్లాయిడ్, టెట్రాప్లాయిడ్, పెంటాప్లాయిడ్, బట్ మోర్ దాన్ 2 పాలిప్లాయిడ్. పాలి మీన్స్ మెనీ. ఓకే, సో ఇక్కడ ఏకస్థితి, ఏకస్థితి, ద్వయస్థితి, త్రయస్థితి. మరి ఇక్కడ ఆ లక్షణము 1:1:2:3, 1:1:2:3 ఎక్కడైతే ఉందో, లేదా 1:1:2:3 ఎక్కడ ఉందో అది సరైన జవాబు అవుతుంది. సో ఆప్షన్ ఏలో చూద్దాం, 1:2:1:2 కరెక్టా కాదు, తీసి పక్కన పెట్టడమే. నెక్స్ట్ 1:1 ఉండాలా, 1:1 మాత్రమే పక్క తీసుకుందాం, మిగతా అన్ని పక్కన పెట్టేద్దాం. సో దీన్ని పక్కన పెట్టేయచ్చు, ఈ 2 చూద్దాం. చూడండి 1:1, 3:2 అన్నాడు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 1:1:2:3. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకేనా? సో ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం చేయొచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ దిస్ పర్టికులర్ రీప్రొడక్షన్. ఓకేనా? ఇది పుష్పించే మొక్కలలో ఆవృత బీజాలు అంటారు చూడండి, విత్తనం చుట్టూ కవచం ఉండే మొక్కలను ఆవృత బీజాలు అంటారు. ఆ మొక్కలలో సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. క్లియర్? నెక్స్ట్ సమవిభజనలోని ప్రతికృతి దశ, ప్రతికృతి ఈ దశలో జరుగుతుంది. ప్రతికృతి ఓకే ఈ దశలో జరుగుతుంది అన్నాడు. మరి G1 దశ, S దశ, M దశ, G0 దశ ఏంటండి ఈ యొక్క దశలు? అసలు ప్రతికృతి అంటే ఏంటి? మనకు తెలుసు డిఎన్ఏకు డబుల్ హెలికల్ మోడల్ ఉంది అంటే అవునా కదా, ద్వికొండలీకరణ నమూనా ఎవరు ప్రతిపాదించింది? వాట్సన్ మరియు క్రిక్.
కాబట్టి మీకు తెలిసిన దగ్గర నుంచే నేను వస్తున్నాను. సో ఈ విధంగా డిఎన్ఏ అనేది ఉంటుంది. మరి ఈ డిఎన్ఏ మధ్యలో కొన్ని అణువులు ఏం చేస్తాయి, ఒకదానితో ఒకటి అంటుకొని నిచ్చెనలో ఉన్నటువంటి స్టెప్స్ లాగా మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఓకే ఈ రెండు ఏమవుతాయి, రెండు స్ట్రాండ్స్గా అంటే రెండు పోచలుగా విడిపోతాయి. సో విడగొడుతున్నాను చూడండి. ముందు ఈ పోచ రాస్తున్నాను, ఇది ఓకే విడిపోయింది కదా. ఇంకో పోచ తీసుకుందాం. దిస్ ఈజ్ అనదర్ వన్. ఓకే, ఇప్పుడు ఇది బయటకు వచ్చింది, ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి పోచ తనను పోలిన మరొక పోచను తయారు చేసుకుంటుంది. కారణం ఈ మధ్యలో ఉండేటటువంటి రసాయన పదార్థాల స్వభావం రీత్యా. ఓకేనా, మరి ఆ రసాయన పదార్థాలు ఏమిటి అంటే ఏం లేదు, నత్రజని క్షారాలు అంటారు వాటిని. అవి అడినైన్, గ్వానిన్, థయమిన్, సైటోసిన్. ఎల్లప్పుడూ జీకి సికి మధ్యలో అంటే గ్వానిన్ సైటోసిన్కు మధ్యలో లేదా సైటోసిన్ గ్వానిన్కు మధ్యలో త్రిబంధం ఏర్పడడం ద్వారా ఇక్కడ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే ఎల్లప్పుడూ అడినైన్ దేంతో చర్య జరుపుతుంది, థయమిన్తో, లేదా థయమిన్ అడినైన్తో చర్య జరుపుతుంది ద్విబంధం ద్వారా. ఇది జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ ఈ పోచలో ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ సి ఉంది అనుకోండి. ఇప్పుడు ఏర్పడే పోచ ఎలా ఉంటుంది చెప్పండి, ఏర్పడే పోచలు ఏముంటాయి చెప్పండి. ఇలా వస్తుంది కదా పోచ, ఇక్కడ ఏముంటుంది జిసి. ఓకే, ఏ టి, టి ఏ, ఇక్కడ ఏముంటుంది సిజి అంటే లోపల. ఓకే, ఆ విధంగా ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ టి, అలా రెండవ పోచ తయారవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రక్రియ జరుగుతుంది. క్లియర్? ఈ విధంగా ఒక డిఎన్ఏ పోచ తనను పోలిన మరొక డిఎన్ఏ పోచను తయారు చేసుకునే ప్రక్రియను ప్రతికృతి. ప్రతి అంటే తనను పోలి, ప్రతిమ అంటే ఏంటని అర్థం, మనలాగా ఉండడం అన్నమాట. సో మనను పోలిన అంటే ఇక్కడ డిఎన్ఏ పోచ ఓకేనా తనను పోలినటువంటి మరొక పోచను తయారు చేసుకునేటటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తాం, ప్రతికృతి అంటారు. ఈ ప్రతికృతి అనేటటువంటి ప్రక్రియ కణ విభజనలో జరుగుతుంది. ఓకేనా, కణ విభజన. ఈ కణ విభజన సంబంధించి తీసుకున్నప్పుడు ఒక ఫ్రేజ్ మనకు గుర్తుకు రావాలి ఇమ్మీడియట్గా. పోటీ పరీక్షలలో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక మాట వస్తుంటుంది ఏంటంటే ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులే అంటే అర్థము ప్రతి కణము దాని ముందున్న తరము కణము నుంచి ఏర్పడుతుందని రుడాల్ఫ్ విర్చోవ్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించినటువంటి ఫ్రేజ్ ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులా. ఓకే, లేదా ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులే అని కూడా అనొచ్చు దాన్ని. క్లియర్? మరి యొక్క ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులా టెక్స్ట్ బుక్ ప్రకారం యాజ్ పర్ ఎస్సీఆర్టీ. ఓకే, మరి అలా వచ్చినటువంటి యొక్క ఫ్రేజ్ అర్థం ఏంటి, ప్రతి కణము దాని ముందున్న తరము కణము నుంచి. ఇప్పుడు ఈ కణము ఇది అనుకోండి, కణము ఇది విభజన చెంది కొత్త కణాలను తయారు చేస్తుంది. అంటే ముందు వచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని నుంచి వచ్చాయి. సో ఆ విధంగా జరుగుతుంది. అంటే ప్రతి సజీవ కణము ఏం జరుగుతుంది, విభజనలు చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంది అనేటటువంటి భావన ఏర్పరచడం జరిగింది. అలా మన శరీరంలో మనకు తెలుసు 120 రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలు ఏమవుతున్నాయి, చనిపోతున్నాయి. రోజుకు 100,000 కొలది తెల్ల రక్త కణాలు సూక్ష్మజీవులతో పోరాడి ప్రాణత్యాగం చేసి మనల్ని కాపాడుకుంటూ పోతూ ఉన్నాయి. మరి వీటన్నిటి కోసం మళ్ళీ ఏం చేయాలా, తిరిగి అక్కడ ఉన్నటువంటి కణాలు విభజన చెంది కొత్త కణాలను తయారు చేసుకోవాలి. అంటే కణ విభజన ఖచ్చితంగా జరుగుతుంది. ఆ కణ విభజన ప్రక్రియలో ఓకేనా ఉన్నటువంటి డిఎన్ఏను ఏర్పడబోయేటటువంటి పిల్ల కణాల మధ్య పంపిణీ చేయడం కోసం క్లియర్ ప్రతికృతి అనేటటువంటి ప్రక్రియ ద్వారా జన్యు పదార్థ పరిమాణాన్ని ఏం చేస్తుంది, రెట్టింపు చేసుకుంటుంది. ఆ రెట్టింపు అయ్యేటటువంటి దశ సింథటిక్ దశ లేదా సింథసిస్ దశ, దట్ ఈస్ షార్ట్ ఫామ్లో ఎస్ దశ అని పిలుస్తారు. మరి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ఫ్యాక్ట్ ఈ మూడు కూడా కణము విభజన చెందిన తర్వాత కొత్త కణాలు ఏర్పడిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కణం విభజన చెందుతుంది అనుకున్నాం, దీని నుంచి పిల్ల కణాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ ఒక కణం ఉంది, ఇక్కడ ఒక కణం ఉంది. ఇప్పుడు ఇది విభజనలో పాల్గొనేటప్పుడు ఏం చేస్తుందంటే విశ్రాంతి తీసుకుంటుంది, కొంత విశ్రాంతి. ఆ విశ్రాంతి దశను ఏమంటాం, అంతరదశ అని పిలుస్తారు, ఇంటర్ఫేస్. ఈ యొక్క అంతరదశలో 3 ఉపదశలు ఉన్నాయి. ఒకటి G1 దశ, 2 S దశ, 3 G2 దశ. ఈ 3 అయిపోగానే M దశ ప్రారంభమవుతుంది. M స్టాండ్స్ ఫర్
డివిజన్ ఫేజ్, మైటోసిస్ అంటే విభజన దశ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ G1 S G2. S అంటే సింథసిస్. ఏంటా సింథసిస్? ప్రతికృతి ప్రక్రియ జరిగి డిఎన్ఏ పోచలు తమను పోలినటువంటి మరొక పోచను తయారు చేసుకోవడం. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ బి, ఎస్ దశ. సో ఎస్ దశ ఈజ్ ఏ పార్ట్ ఇన్ ద ఇంటర్ఫేజ్, అంతర్దశలో ఒక భాగం అది. క్లియర్? నెక్స్ట్, జీవుల వర్గీకరణ ఆధారంగా ఈ క్రింది వాణిని జతపరచుము. జాబితా 1 చాటన్, లినేయస్, కోప్లాండ్, హెకెల్. ఓకే. జాబితా 2 వెజిటబేలియా, ప్రొటిస్టా, కేంద్రక పూర్వ జీవులు, మొనిరా, ఫంగై. ఇది జీవుల యొక్క వర్గీకరణకు సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు తమ యొక్క భావాలను క్రోడీకరించుకొని, ఓకేనా, 2 రాజ్యాల వర్గీకరణ, 3 రాజ్యాల వర్గీకరణ, 4 రాజ్యాల వర్గీకరణ, 5 రాజ్యాల వర్గీకరణ, 6 రాజ్యాల వర్గీకరణ, 2 సామ్రాజ్యాల వర్గీకరణ అని రకరకాలుగా వర్గీకరణలు ప్రతిపాదించారు. ఆ వర్గీకరణలను బేస్ చేసుకొని మనకు ఈ యొక్క జతపరచుము అనేటటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ తీసుకుంటే చాటన్కు సంబంధించి చూసినప్పుడు 1925వ సంవత్సరంలో, ఓకేనా, 2 సామ్రాజ్యాల వర్గీకరణ, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చాడు. 2 సామ్రాజ్యాలు. ఏంటి ఆ 2 సామ్రాజ్యాలు? ఎవరి ప్రకారం? చాటన్ ప్రకారం. ఏంటండి ఆ 2 సామ్రాజ్యాలు అంటే? ఏం లేదు, నిజ కేంద్రక జీవులు, కేంద్రక పూర్వ జీవులు, యూక్యారియోట్స్, ప్రోక్యారియోట్స్. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే నిజ కేంద్రకం, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేకపోతే కేంద్రక పూర్వకణంగా చెప్తారు. ఓకేనా? ఆ నిజ కేంద్రక రాజ్యం ఒకటైతే కేంద్రక పూర్వ రాజ్యం ఒకటిగా చేశాడు మొత్తం సజీవ ప్రపంచాన్ని. సో 2 సామ్రాజ్యాల వర్గీకరణలో నిజ కేంద్రక, కేంద్రక పూర్వ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అవి? ఎస్. 3వది ఏంటవుతుంది? చాటన్కు లింక్ అవుతుంది. అర్థమైందా? ఇక లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే మొత్తము సజీవ ప్రపంచాన్ని 2 రాజ్యాల వర్గీకరణ, సామ్రాజ్యాలు కాదండి, 2 రాజ్యాల వర్గీకరణగా తీసుకొచ్చాడు. ఓకేనా? ఈ 2 రాజ్యాల వర్గీకరణకు సంబంధించి చూసినప్పుడు, ఓకే, 1735లో ఈయన ప్రతిపాదించినటువంటి యొక్క 2 రాజ్యాల వర్గీకరణలో మనకు ఆ 2 రాజ్యాలు ఏమిటి అంటే, ఒకటి వెజిటబేలియా అంటే అన్ని మొక్కలను ఏమన్నాడు? వెజిటబేలియా అంటే నథింగ్ బట్, ఓకేనా, వెజిటబేలియా ప్లాంట్స్, వెజిటేబుల్స్. యానిమేలియా అంటే జంతువులు మొత్తాన్ని యానిమేలియాగా పిలిచాడు. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ 2 కింగ్డమ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. సరే, ఇది సామ్రాజ్యాలండి. ఓకే. సో 2 రాజ్యాల వర్గీకరణ అదే, అది 2 సామ్రాజ్యాల వర్గీకరణ. చాటన్ది 2 సామ్రాజ్యాలు, లిన్నేయస్ది 2 రాజ్యాలు. ఇక కోప్లాండ్ తీసుకుంటే, కోప్లాండ్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే 1938వ సంవత్సరంలో, ఓకేనా, ఏ సంవత్సరం అండి? 1938వ సంవత్సరంలో 4 రాజ్యాల వర్గీకరణను తీసుకొచ్చాడు. 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈ 4 రాజ్యాల వర్గీకరణలో ప్రధానంగా ఏం చేర్చాడంటే ప్రొటిస్టా, ఓకేనా, మొనెరా, ప్రొటిస్టా, ఓకే, ప్లాంటే, యానిమేలియా అని చేర్చాడు. ఓకే. మొనెరా, ప్రొటిస్టా, క్లియర్, ప్లాంటే అండ్ యానిమేలియా. ప్లాంటే గురించి తెలుసు మనకి, యానిమేలియా గురించి తెలుసు. మరి మొనిరా ఏంటి? పురాతన బ్యాక్టీరియాలు మొత్తం మొనిరాలో చేర్చాడు. ప్రొటిస్టా ఏంటి? మొక్కలు జంతువుల లక్షణాలు 2 చూపించే వాటిని ప్రొటిస్టాలో పెట్టాడు ఆయన. ఎవరు? కోప్లాండ్ 1938వ సంవత్సరంలో. ఇక 4వ శాస్త్రవేత్త ఎవరు? హెకెల్. ఈ హెకెల్ ఏం చేశాడంటే హెకెల్ మొత్తము జీవులను 3 రాజ్యాలుగా చేశాడు. ఓకేనా? 3 కింగ్డమ్స్, 3 రాజ్యాలు. ఈ 3 రాజ్యాల్లో మొదటి రాజ్యము ప్రొటిస్టా, ఓకే, 2వ రాజ్యము ప్లాంటే, 3వ రాజ్యము
యానిమేలియా. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రొటిస్టాను మొట్టమొదటిగా ఎవరు తీసుకొచ్చారు? హెకెల్ తీసుకొచ్చాడు. మొనెరాను మొట్టమొదటిగా ఎవరు తీసుకొచ్చారు? కోప్లాండ్ తీసుకొచ్చాడు. వెజిటబేలియా కానీ యానిమేలియా కానీ ముందు చెప్పింది ఎవరు? లిన్నేయస్. చాటను ఏం చేశాడు? నిజ కేంద్రక పూర్వజీవులు సామ్రాజ్యాలుగా చేశాడు. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు చాటన్ వచ్చేసి చాటన్ వచ్చేసి కేంద్రక పూర్వజీవి అయితే లిన్నేయస్ వచ్చి దేనికి అవుతాడు? వెజిటబేలియాకి అవుతాడు. ఓకేనా? అంటే లిన్నేయస్కు సంబంధించి ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇక కోప్లాండ్ ఏం చేశాడు? మొనెరాను తీసుకొచ్చాడు. ఎందుకంటే ప్రొటిస్టా ఎందుకంటే ముందే ఎవరు తీసుకొచ్చారు? హెకెల్. ఎందుకంటే హెకెల్కు సంబంధించి చూసినప్పుడు మనకు ఆల్మోస్ట్ 1866లో ఈయన వర్గీకరణ తీసుకొచ్చాడు. ఇది 1938. అంటే ముందు ఎవరు తీసుకొచ్చారు? ఈ యొక్క హెకెల్. కాబట్టి ప్రొటిస్టా ఎవరికి వస్తుంది? హెకెల్కి వస్తుంది. కోప్లాండ్కి ఏం పోతుంది? మొనెరా పోతుంది. సో 3-1-4-2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. 3-1-4-2 అనేది చూడాలి. మరి ఈ ఆప్షన్ ఎక్కడుందో చూసుకోండి. 3-1-4-2 అనేది ఎక్కడుందండి? ఆప్షన్ ఏ 3-1-4-2. ఓకే, సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ. క్లియర్? సో రాజ్యాలకు సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు సజీవుల యొక్క వర్గీకరణ ఈ విధంగా తీసుకొచ్చారు. ఓకే, 5 రాజ్యాలు ఉంది, 6 రాజ్యాలు కూడా ఉంది. ఓకే, సో తర్వాత చూద్దాం దానికి సంబంధించి. నెక్స్ట్, ఎకైనోడర్ములలో జల ప్రసరణ వ్యవస్థ విసర్జనలో తోడ్పడుతుంది. ప్రతిపాదన. కారణం, రీజన్ ఏమి ఇచ్చినాడు? ఎకైనోడర్ములలో విసర్జక వ్యవస్థ ఉండదు అన్నాడు. ఓకే, మరి ఎకైనోడర్మ్స్ ఏంటండి ఇవి? ఎకినోస్ అంటే ముళ్ళు, డెర్మా అంటే చర్మం, చర్మంపై ముళ్ళు కలిగినటువంటి జంతువులు. మరి వీటి గురించి మనకు తెలియకపోయినా ఒక పేరు చెప్తాను చూడండి, మీరు గుర్తుపట్టేస్తారు. సముద్ర నక్షత్రం. ఆ సముద్ర నక్షత్రము ఒక అకశేరుక జీవి, అంటే వెన్నెముక లేని జీవి. ఆ సముద్ర నక్షత్రం ఏ వర్గానికి చెందింది అంటే ఈ యొక్క ఎకైనోడర్మేటా వర్గానికి చెందినటువంటి జీవి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఈ యొక్క సముద్ర నక్షత్రం అనే దాన్ని తీసుకున్నప్పుడు ఎకైనోడర్ములలో జల ప్రసరణ వ్యవస్థ విసర్జనలో తోడ్పడుతుంది. అవును, ఒకటే కొండ గుర్తు మీకు ఇక్కడ. ఎకైనోడర్మ్స్కు సంబంధించి ఏ వ్యవస్థ ఇచ్చినా సరే సింపుల్గా ఏమవుతుంది ఆన్సర్? దానికి జల ప్రసరణ వ్యవస్థ అవుతుంది. ఓకేనా? వై? బికాజ్ డైజెస్టివ్ అయినా అదే, రక్త ప్రసరణ అనేది, విసర్జన అయినదే, అన్నీ కూడా ఆ వ్యవస్థే ఉండేది, అది ఒకటే దానిలో. అర్థమవుతుందా? సో అకశేరుకాలలో ఆల్మోస్ట్ చివరి వర్గం అనమాట అది. ముందు ప్రోటోజోవా, పొరిఫెరా, సిలెంటరేటా, ప్లాటిహెల్మెంతిస్, నెమటోడా, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మెటా వస్తుంది. ఓకేనా? మరి ఈ ఎకైనోడర్మెటా జీవులలో జల ప్రసరణ వ్యవస్థ విసర్జనలో తోడ్పడుతుంది. ఎస్, ప్రతిపాదన కరెక్ట్. నెక్స్ట్, ఎకైనోడర్మలలో విసర్జక వ్యవస్థ ఉండదు. అవును, విసర్జక వ్యవస్థ లేదు కాబట్టే జల ప్రసరణ వ్యవస్థ ద్వారా ఏమవుతుంది? విసర్జన జరుగుతుంది. కాబట్టి ఇవ్వబడినటువంటి ప్రతిపాదనకు ఇచ్చినటువంటి కారణం, ఎక్స్ప్లెనేషన్ అనేది సరైంది. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరి అయినవి, మరియు ఏకి ఆర్ సరి అయినటువంటి వివరణ అనేది సమాధానం అవుతుంది. క్లియర్? సో ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవి. ఏకి ఆర్ సరైన వివరణ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్? ఆప్షన్ ఏ. ఇక నెక్స్ట్, హరిత గృహ వాయువులు అని వీటిని పిలుస్తారు. ఓకే, హరిత గృహ వాయువులు కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఓకేనా, మీథేన్, ఓజోన్ అన్నాడు. మరి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ కానీ, మీథేన్ కానీ, ఓజోన్ కానీ ప్రధాన హరిత గృహ వాయువులు ఇవి. ఓకేనా? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను కలిగించి భూతాపాన్ని లేదా టెంపరేచర్, ఎర్త్ పైన టెంపరేచర్ను పెంచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మరి దానితో పాటుగా శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా ప్రధానంగా విడుదలయ్యేటటువంటి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ కూడా ఏం చేయగలవు? గ్రీన్ హౌస్ వాయువులుగా వ్యవహరిస్తూ, ఓకేనా, లేదా భూతాపాన్ని పెంచడంలో ఖచ్చితంగా కీలక పాత్రను పోషిస్తాయి. ఒక సైడు ఆల్రెడీ మనం చూసాం, అవి ఏం చేస్తాయి? ఆమ్ల వర్షాలను కలిగిస్తాయని చెప్పుకున్నాం. మరి ఆమ్ల వర్షాలను కలిగిస్తూనే మరొక వైపు ఏం చేయగలవు? ఈ యొక్క భూతాపాన్ని, గ్లోబల్ వార్మింగ్ను ఇంక్రీజ్ చేసేటువంటి కెపాసిటీ వాటికి ఉంది. సో కాబట్టి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్, ఓకేనా, ఈ 4 కూడా
హరితగృహ వాయువులుగా వ్యవహరించగలవు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ 1, 2, 3 మరియు 4. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్? బట్ ప్రధాన హరితగృహ వాయువులు అయితే మాత్రం కార్బన్ డయాక్సైడ్, మీథేను, ఓజోన్. అదేం సార్ ఓజోన్ ఎందుకు చేరుస్తున్నారు మీరు? అదే హరితగృహం కలిగిస్తుందని అనుకుంటున్నారా? ఓజోను మనకు ఆ ఆవరణంలో ఉంటేనే ఆరోగ్యం. అర్థమవుతుందా? అది గనక కిందకు వచ్చిందంటే తీవ్రమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దాన్ని కూడా మనము హరితగృహ వాయువుగా చేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి గుర్తుంచుకోండి, హరితగృహ వాయువులకు సంబంధించి తీసుకున్నప్పుడు 1, 2, 3 మరియు 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సాధారణంగా టైఫాయిడ్ నివారణకు ఉపయోగించే ఔషధం. ఓకే, ఏ క్లోరోక్విన్, బి ఆస్కార్బిక్, సి సల్ఫర్ డ్రగ్, డి క్లోరోమైసిటిన్. ఓకేనా? క్లోరోమైసిటిన్. సో క్లోరోక్విన్, ఆస్కార్బిక్ ఆమ్లం అనేది విటమిన్ సి, సల్ఫర్ డ్రగ్ వైరల్ వ్యాధులకు వాడతారు, క్లోరోక్విన్ యాంటీబయాటిక్. బట్ టైఫాయిడ్కు సంబంధించి సాల్మోనెల్లా టైఫీ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా కలిగే ఈ యొక్క టైఫాయిడ్కు క్లోరోమైసిటిన్ అనేది విరివిగా ఉపయోగించేటటువంటి ఒక యాంటీబయాటిక్. ఓకేనా? సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ డి. క్లియర్? దట్స్ ఆల్. థ్యాంక్ యూ.